ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీ చరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ రసార్థులైనటువంటి మన ఎమ్మెల్యే దంపతుల గారికి హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ ఈ డైలీ సత్సంగ వేదికలో ఈ రోజు జరగబోతున్నటువంటి విశేష కార్యక్రమం సత్యం శివం సుందరం గ్రంథపట్నం జరగబోతోంది. దీంట్లో మొట్టమొదటిగా మరి కేదార్ శెట్టిమణి గారు సాయిరాం వైజాగ్, అలాగే శ్రీమతి జీవిఎన్ రత్నం గారు సాయిరాం విజయనగరం వారు చదవబోతున్నారు. వారికి స్వామి యొక్క ఆశీస్సులతోనూ మన అధినేత శుభాకాంక్షలతోనూ మన ఆత్మీయ సోదరి మండల యొక్క శుభకామనలతోనూ వారు చక్కగా నిబ్బరంగా అవగాహన పూర్వకంగా చదివి స్వామికి నివేదించాలని కోరుకుంటూ స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు నా శతకోటి వందనములు. నా గురువు గారు శ్రీ లక్ష్మీనారాయణ గారు దంపతులకు ఇద్దరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన సాయి సోదరి సోదరులందరికీ నా హృదయపూర్వక సాయిరాం. నాకు మళ్ళీ ఈ సత్సంగంలో 6వ భాగం చదివే అవకాశం ఇచ్చిన గురువు గారికి, మన స్వామికి నా హృదయపూర్వక ధన్యవాదములు. నేను ఇప్పుడు చదవడం మొదలు పెడుతున్నాను. నిన్నను మన సోదరులు 41వ పేజీ కొంతవరకు చదివారు. అది కొంచెం చదివి నెక్స్ట్ చదువుతాను. ప్రకృతి కొడైకెనాల్లో స్వామి పిల్లల్ని తీసుకొని పిక్నిక్ వెళ్ళారు. అది వింటుంటే మనకే అబ్బా మనం అక్కడ ఉన్నామా అన్నంతలాగా అనిపించింది. అంత చక్కగా రాశారు. ప్రకృతి ఒడిలో స్వామి కూర్చోగానే ఆ బృందమంతా వారి పాద కమలాల చుట్టూతా కూర్చొని భజనలు, భక్తి గీతాలు పాడారు. గొంతెత్తి వారంతా భగవాన్ని భజనలతో కీర్తిస్తూ ఉండగా స్వామి తమ దివ్య హస్తాలతో తాళం వేస్తూ కూర్చున్నారు. అంతేకాకుండా స్వామి భజన గాయకుల చేత తమకిష్టమైన పాటలు కొన్ని పాడించుకున్నారు కూడా. పాటకి నడుమన స్వామి కొన్ని వ్యాఖ్యానాలు చేయటము, లేక ఆ పాటను గురించో, దాన్ని రచించిన వారిని గురించో, లేక దాన్ని పాడిన వారిని గురించో హాస్యపూరితమైన సంఘటనలను ఉటంకించటము చేయడంతో ఆ బృందం యొక్క సంతోషం పెరిగిపోయింది. చూడండి, అంత పెద్ద భగవాన్ ఆ పిల్లలతో ఎంత చిన్న పిల్లల్లాగా కలిసి ఆ భజనలు, పాటలు అన్ని చేశారంటే భగవంతుడికి కాబట్టే అది సరిపోయిందండి. ఇంకెవరికీ అంత చేత కాదు. అది జీవితం మీద ఆసక్తిని చూపించటం, జీవితం అందించే సుఖ సంతోషాలను ఆరోగ్యకరంగా అనుభవించటం ఆధ్యాత్మిక దృష్టికి వ్యతిరేకం కాదని విద్యార్థులకు అనుభవపూర్వకంగా స్వామి బోధించారు. అయితే మనం గమనించాల్సింది ఇక్కడ మన చేతులు సమాజంలో చురుకుగా పాల్గొంటూ తలకాయ మాత్రం అరణ్యంలో ఉంచటం అవసరం అన్నది. సంతోషకరమైన ఈ గానగోష్ఠి తర్వాత ఆటలు మొదలయ్యాయి. వస్తువును ఒకదాన్ని ఒకరి తర్వాత ఒకరికి అందించటం అనే ఒక ఆటను ఆడాలని ముందే అనుకున్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, చాలా మంది పెద్దవాళ్ళు ఒక వృత్తంలో గుండ్రంగా కూర్చున్నారు. వృత్తంలో కూర్చున్న వాళ్ళ చుట్టూతా ఒక పెట్టెను అందిస్తూ పోవాలి. ఆ కార్డియన్ వాద్యం మీద ఒక పిల్లవాడు వాయిస్తూ ఉంటాడు. అతడు వాదనను ఆపినప్పుడు ఆ పెట్టె ఎవరి చేతుల్లో ఉందో అతడు ఆ పెట్టెలో ఉన్న చీటీ మీద ఏ శిక్ష రాసి ఉన్నదో దాన్ని అనుభవించాల్సి ఉంటుంది. భగవత్ సన్నిధిలో అది శిక్షణ, వరమా అన్నది వేరే విషయం అనుకోండి. పెట్టెను తెరిచిన వ్యక్తి చీటీ తీసి దాన్ని ఆ ఆట నిర్వాహకుడికి ఇస్తాడు. అతడు దానిలో రాసిన శిక్షను పైకి చదువుతాడు. ఒక విద్యార్థి పాట పాడాల్సి
రావడమన్న శిక్షతో ఈ ఆట మొదలైంది. పాటని సరైన రాగ తాళాలతో శ్రావ్యంగా పాడలేకపోవటంతో అందరూ చివరకు భగవాన్ కూడా గొల్లున నవ్వారు. దీని తరువాత ఇంకా అనేక శిక్షల చీటీలు ఉండినవి. ఒక అధ్యాపకుడు ఇంగ్లీషులోను తన మాతృభాషలోనూ తప్ప మరేదైనా భాషలోని పాటని పాడాల్సి వచ్చింది. ఒక చిన్న కుర్రవాడు డాన్స్ చేయాల్సి వచ్చింది. ఒక పెద్ద మనిషి బ్రహ్మార్పణం చదవాల్సి వచ్చింది. శిక్షలు ఇట్లా ఉండినవి. ఈ ఆట ఇట్లా సాగుతూ ఉండగా శిక్షల చిట్టీని నిర్వాహకుడు తీసుకుని చదవబోతూ ఉండగా స్వామి దాన్ని అందుకొని దాన్ని విప్పి పైకి చదివారు. ఆనాడు అక్కడున్న వాళ్ళు ఎంత సంతోషపడ్డారో, స్వామి కూడా వాళ్ళలాగానే అంత సంతోషము పడ్డారు. ఆ ఉదయం అక్కడున్న వారు ఎవరూ కూడా స్వామి సన్నిధిలో ఎన్నడూ అంత ఆరోగ్యకరంగా అంత బహుశా నవ్వి ఉండరు. చూడండి, అంత స్వామి దగ్గర ఆటలాడేటప్పుడు వాళ్ళు ఎప్పుడు జీవితంలో అంతలా నవ్వి ఉండరని అంటున్నారండి. నిజమే కదా, భగవంతుడితో ఆటలు ఎంత ఆనందంగా ఉంటుంది. వింటుంటేనే మనకి ఆనందంగా ఉంది. వారెంత అనుభవించి సంతోషించారో ఊహించుకుంటేనే అసలు అందట్లేదు. ఓకే. అద్భుతాలు ప్రేమ సాన్నిధ్యంలో జరుగుతాయి అన్నాడు రాబర్ట్ షూలర్. భగవాన్ భక్తులతో ఉన్నప్పుడు వస్తువుల సృష్టి సర్వసాధారణంగా జరిగేదే. తాను సృష్టికర్తనని, తన సంకల్పంతోనే సృష్టి లయములు జరుగుతాయని తెలపడానికి వారి పద్ధతి ఇది. పోగా అవి వారి ప్రేమకు గుర్తులుగా, వారిచ్చే రక్షకు తాయెత్తులుగా కూడా ఉంటాయి. అలాంటి సన్నివేశం సృష్టికర్తను కూడా ఉత్సాహపరుస్తుంది. ఆ ఉదయం ఆ బృందంలో ఉన్న కొంతమంది అదృష్టవంతులకు ఉంగరాలు, స్వర్ణహారాలు లాంటి ప్రేమ చిహ్నాలు లభించాయి. అయితే ఆ ఉదయం చేసిన సృష్టులలో హిరణ్యగర్భలింగం మహా అద్భుతమైనది. ఇది 2 అంగుళాల ఎత్తు ఉన్న స్వర్ణలింగం. దీన్ని సృష్టించాక భగవాన్ చుట్టూతా ఉన్న అందరికీ చూపించి దాని విశేషాన్ని గురించి వివరించారు. తరువాత దాన్ని ఆ బృందంలో ఉన్న ఒక పెద్ద మనిషికి ఇచ్చారు. స్వామి లింగాలు సృష్టించడం మనలో చాలా మందే చూసే ఉంటారండి. అది ఎంత ఆనందం అనిపిస్తుంది అసలు అప్పుడు స్వామిని చూస్తుంటే. ఆ హిరణ్య గర్భలింగం తీసినప్పుడు స్వామి దేవల్ని మాకు కూడా ఒకసారి అదృష్టం లభించిందండి. ఆ ఆనందం మనం పంచుకోవాలి, కానీ మనం అనుభవించితేనే తెలుస్తుందండి. అది అది ఎవరు వర్ణించలేం మాటల్లో, అంత ఆనందంగా ఉంటది. ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటే ఇప్పటికీ మనస్సు ఎంతో ఆనందం పొందుతుందండి. అలాగుంటది స్వామి లింగాలు సృష్టించడం. మనం వీడియోలో చూస్తున్నాం కదండి, అందరికీ చూపించడం చాలా చాలా బాగుంటది. ఈ వినోద ఉల్లాసాల తరువాత ఒక విశేషమైన పిక్నిక్ భోజనం ఏర్పాటు చేయబడింది. స్వామితో సహా అక్కడున్న వాళ్ళందరికీ భోజనం ఉంచిన ప్లేట్లను ఇచ్చారు. సమయ అవధి లేకుండా కాగితపు ప్లేట్లలో సాగుతున్న ఆ భోజనాలలో ఎప్పటిలాగే స్వామి మాత్రము అతి స్వల్పంగానే తింటూ ఇతరులకు మాత్రం బాగున్న వాటిని మళ్ళీ మళ్ళీ వడ్డింపించారు. మనకు తెలిసిందే కదండి, స్వామి ఎప్పుడు కొంచెమే తింటారు. చుట్టూ ఉన్న వాళ్ళకే ఎంతో ప్రేమగా మళ్ళీ 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 వాడికి అది ఇష్టం, వీరికి ఇది ఇష్టం అనుకొని వడ్డించుతుంటారండి. తరువాత స్వామి నడుస్తూ చెట్లలోకి వెళ్ళారు. ఒక చోట వారు కాస్త ఎత్తుగా ఉన్న ఒక పడిపోయిన చెట్టు మీద కూర్చున్నారు. ఆ తరువాత నది ఒడ్డు దాకా నడిచి వెళ్ళారు. పిల్లల్లో ఆతృతగా ఉన్న ఫోటోగ్రాఫర్లకు ఇదంతా అద్భుతమైన అవకాశాన్నిచ్చింది. దివ్య విగ్రహం యొక్క ప్రకాశాన్ని, సౌందర్యాన్ని ఈ ప్రకృతి సౌందర్యం ఇనుమడింపచేసిందా అనిపించింది. కెమెరా బల్బులు తళుక్కు తళుక్కు అంటుండగా స్వామి ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళారు. ఒక్కొక్కరితో విడిగా కూడా ఫోటోలు దిగమని వారిని ప్రార్థించగా వారు దానికి
వెంటనే అంగీకరించడమే కాక అక్కడ ఉన్న విద్యార్థులు, అధ్యాపకులు, పెద్దలతో కలిసి గ్రూపు ఫోటోలు కూడా దిగారు. ఆ మధుర క్షణాలన్నీ చిరస్మరణీయాలుగా ఉంచడం కోసం ఫోటోలలో బొమ్మలుగా బంధింపబడ్డాయి. స్వామితో ఫోటోలంటే ఎవరికి ఆనందం ఉంటుందంటే అందరికీ ఆనందమే. అవి ఎంతో చిరస్మరణీయంగా దాచుకుంటాం అందరం. సద్విషయమైన ప్రతిదానికి ఒక ముగింపు ఉంటుంది. ఆ సద్వతావరణంలో ఇంచుమించు 3 గంటలు గడిపాక ఇంటికి తిరిగి వెళ్ళడానికి ప్రతి ఒక్కరూ వాహనాలలోకి వెళ్లాల్సింది వచ్చింది. అయినా ప్రతి ఒక్కరూ అనుభవించిన ఆ మధుర క్షణాలు జీవితాంతము ఉండేవే. దివ్య సన్నిధిలో సౌందర్యము, నవ్వులతో ప్రేమ ఇనుమడించి వర్ధిల్లిన ఘట్టం ఇది. అక్కడున్న ప్రతి ఒక్కరికి తనకు భగవంతుని మానుష రూపంతో బంధం ఏర్పడి దానితో ప్రతివారు భగవంతుడు నావాడు, కేవలం నావాడే అని అనుకునేటట్లు చేసింది. చూసారండి, భగవంతుడితో వాళ్ళందరూ ఆడుకోవడానికి భగవంతుడు నావాడు, కేవలం నావాడే అని అనిపించిందంట. మనకు కూడానండి మన ఇంట్లో ఉంటే స్వామి మన స్వామి, నా స్వామి అనిపిస్తుంది. పుట్టపర్తి వెళ్తే అబ్బా అందరి స్వామి అనిపిస్తుంది. ఏమో నాకు అలాగ అనిపిస్తుంది. నా స్వామి అని ఇంట్లో ఉన్నప్పుడు అనిపిస్తుంది. అబ్బా పుట్టపర్తి వెళ్తే అబ్బా అందరి స్వామి అని ఒక ఫీలింగ్ అనిపిస్తుందండి, అంతే. మరి అందరికి ఎలా ఉంటుందో తెలీదు, నాకు మాత్రం అలా ఉంటది. 3rd చాప్టర్ సాయిరాం. నవీన యుగ మేనేజర్లు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తన విద్యార్థులకు, ముఖ్యంగా విశ్వవిద్యాలయ విద్యార్థులకు వాళ్ళ నుంచి తానేమి ఆశిస్తున్నది పదే పదే జ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. వాళ్ళను ఉద్దేశించి స్వామి చేసిన ప్రసంగాల నుంచి కొన్ని భాగాలు ఈ క్రింద ఇవ్వబడినాయి. కేవలం మీరు డిగ్రీలు సంపాదించుకోవడానికి ఈ కాలేజీని వ్యవస్థాపించలేదు. మీరు ఆత్మజ్ఞానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని సాధించుకోవడం ద్వారా ఆత్మత్యాగము, ఆత్మసాక్షాత్కారము పొందడంలో సాయపడడమే ప్రధాన ఉద్దేశ్యం. ఈ లక్ష్య సాధనకు అంటే ఆధ్యాత్మిక ఉన్నత్యానికి, ఆత్మజ్ఞానానికి, ప్రేమ విరక్తుల ద్వారా సమాజ సేవకు విశ్వవిద్యాలయ పాఠ్య ప్రణాళికను బోధించడం, మిమ్మల్ని పరీక్షలకు సిద్ధం చేయడం, మీకు డిగ్రీలను ప్రదానం చేయడం అన్నవి కేవలం అందుకు సాధనాలు. మీ జీవితాల ద్వారా మీరు ఆధ్యాత్మిక స్పృహకు, దానివల్ల వ్యక్తికి, సమాజానికి కలిగే సత్ఫలితాలకు మెరిసే ఉదాహరణలుగా ఉంటారన్నది మా ఆశయం. ఈ కాలేజీలో విద్యార్థులుగా ఉండడం మీ మహాదృష్టం. నిర్లక్ష్యం చేత గాని, చపల చిత్తం చేత గాని మీ ఊహల స్థాయికి మీరు ఎదగకపోతే అది మీకు తీరని నష్టం. ఇక్కడ మీరు విరక్తి, ప్రేమపూర్వకమైన సేవ, సౌభ్రాతృత్వం, వినయ విధేయతలు, ధైర్యం, నిర్భీతి అన్న విలువైన పాఠాలను నేర్చుకుంటారు. మీరు కార్యాచరణ ప్రపంచంలోకి అడుగు పెట్టేటప్పటికి అవన్నీ మీకు నమ్మకమైన ఊతస్తంభాలుగా పనికి వస్తాయి కాబట్టి వాటినన్నిటినీ జాగ్రత్తగా దాచుకోండి. మీరు పరమ సత్యాన్ని చేరేటంత వరకు కాలేజీలో మీకు చిన్ని చిన్న సత్యాల నుంచి పెద్ద పెద్ద సత్యాలకు పయనిస్తుంటారు. మీ దృక్కోణంలో పెనుమార్పు కోసం, అంటే ప్రపంచంలో ఒక విప్లవం, విద్యార్థులైన మీ మీద నేను ఆధారపడుతున్నాను. సత్యసాయి కాలేజీ విద్యార్థులు ఈ ఉద్యమాన్ని సాగించాలి. స్వామికండి విద్యార్థులంటే చాలా ఇష్టం, అందరికీ తెలిసిందే. ఆయన ప్రాపర్టీ అంటే మై చిల్డ్రన్ ఆర్ మై ప్రాపర్టీ అంటారండి స్వామి. ఎంత అదృష్టవంతులండి ఆ పిల్లలు, అసలు చాలా అదృష్టవంతులు. మీరు ఈ కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కేవలం ఇప్పుడే మీరు నేను ఒక దగ్గరికి
వచ్చామన్న అభిప్రాయంలో ఉండకండి. ఎన్నో పూర్వజన్మలలో చేసిన పుణ్య ఫలితంగా ఇంతకన్నా ఉన్నతమైన విజయాలు సాధించడం కోసం మీరు నా దగ్గరకు వచ్చారు. నేను వచ్చిన లక్ష్యాన్ని ఆచరణలో పెట్టడానికి నా మార్గదర్శనంలో మీరు, మీ అధ్యాపకులు అద్భుత కార్యాలు సాధించబోతున్నారు. ఇవన్నీ స్వామి చెప్తున్నారండి అలాగందరినీ, విద్యార్థులకు గురువులకి కూడా. తాను తేదలుచుకున్న నూతన యుగానికి తన విద్యార్థులు ముందు సూచించే వ్యక్తులు కావాలని భగవాన్ ఉద్దేశిస్తున్నారన్నది స్పష్టం. జీవిత శాఖలన్నింట తన విద్యార్థులు మార్పులు తెచ్చే నాయకులవుతారని వారు సూచిస్తున్నారు. మానవ సమాజ వ్యక్తిత్వంలో వ్యాపారమే ప్రధానంగా భావించబడుతున్నది. కడుపులో ఆహారం పడుతుంది, దాని సారాన్ని అది నిస్వార్థంగా అన్ని అవయవాలకు పంపించి శరీరము మొత్తము నిలిచేటట్లు చేస్తుంది. ఆరోగ్యకరమైన శరీరానికి ఆరోగ్యకరంగా ఉండే కడుపు ఎట్లా ముఖ్యాతి ముఖ్యమో, సమాజ శ్రేయస్సు కోసం ఆరోగ్యకరమైన వాణిజ్యము అట్లాగే ముఖ్యము. నీతి లేని వాణిజ్యం వల్ల కలిగే విపత్తులు, దురాశతో రోగగ్రస్తమైన వాణిజ్యము ఈ వర్తమాన కాలంలో ఉన్నంత మొరటుగా ఎన్నడూ లేవు. 1986లో భగవాన్ వాణిజ్య రంగానికి సోకిన జబ్బుని కుదర్చడానికి న్యాయబద్ధమైన వాణిజ్య స్ఫూర్తిని తన నుంచి పొందినట్టి తన విద్యార్థులు అనే ఇంజెక్షన్ మందునివ్వడం ప్రారంభించారు. 1986 ఆగస్టు 21వ తేదీ నాడు శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ లో MBA మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుని ప్రారంభిస్తూ స్వామివారు ఇలా అన్నారు: ప్రపంచంలోని ప్రతి జాతి తమ తమ వ్యవస్థలను, జీవన విధానాలను, సంస్కృతి సంప్రదాయాలు, విలువల పద్ధతి, చారిత్రక పరిస్థితులను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేసుకున్నవి. చరిత్ర, సంస్కృతి, పరిస్థితులు వేరుగా ఉన్న ఇతర దేశాలలో ఈ వ్యవస్థలను, విలువల పద్ధతిని బదిలీ చేయడం సాధ్యం కాదు. ఇవి మేనేజ్మెంట్ పద్ధతులకు, ఆచరణలకు కూడా అన్వయం అవుతాయి. ఒక దేశం మరొక దేశపు మేనేజ్మెంట్ పద్ధతులను అనుకరించడం అర్థం లేని పని. ఏ దేశంలోనివైనా కొన్ని విషయాలు మాత్రం అన్ని వ్యాపార సంస్థలకు సర్వసామాన్యంగానే ఉంటాయి. అకౌంట్లు, పద్ధతుల తయారీ, గణాంకాల నిర్వహణ, వస్తువుల నిర్వహణ లాంటి వాటికి ఇవి సంబంధించి ఉంటాయి. కానీ వ్యాపార నీతి, మానవ సంబంధాల విషయంలో మాత్రం భారతదేశంలో మనం మన సంస్కృతి సంప్రదాయాలకు, పరిస్థితులకు అనుగుణంగా మన పద్ధతులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. సాయి ఇన్స్టిట్యూట్ లో సాంస్కృతిక, నైతిక విలువలకు మనం ప్రత్యేక ప్రాధాన్యాన్ని ఇస్తున్నాము. ఈ విలువల్లో మనం భారతీయ సంస్కృతి లక్షణాలకు, విలువలకు ప్రముఖ స్థానం ఇస్తాము. ఈ కోర్సులోని సబ్జెక్టులలో ఇండియన్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్, భారతీయ ఆర్థిక వాతావరణం, తెలుగు ట్రాన్స్లేషన్, పర్సనల్ మేనేజ్మెంట్, వ్యక్తుల నిర్వహణ, ఆర్గనైజేషనల్ బిహేవియర్, సంస్థాగత ప్రవర్తన, బిజినెస్ కమ్యూనికేషన్ల లాంటివి ఉంటాయి. పర్సనల్ మేనేజ్మెంట్ కి, మానవతా విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడింది. ప్రస్తుతం ఇతర మేనేజ్మెంట్ సంస్థల్లోని కోర్సుల్లో వీటికి అత్యధిక ప్రాధాన్యము ఇవ్వబడడం లేదు. మేనేజ్మెంట్ కు, పనివాళ్లకు నడుమున సంబంధం పరస్పర ప్రేమ, అవగాహనల మీద ఉండాలి. తల్లికి పిల్లకి మధ్యన ఉండే సంబంధంలాగా అది ఉండాలి. ప్రతి పని స్థలంలోనూ మేనేజర్లు
పనివాళ్ళు కలిసి కూర్చుండగా ప్రతిరోజు మౌనంతో ఒక సాధారణ ప్రార్థనతో ఆ రోజు ప్రారంభం కావడం మంచిది. అది ఆ స్థలంలో సామరస్యానికి దారితీస్తుంది. అమూల్యమైన భరతుని వారసత్వంలో ఉండి కూడా దీపం కింది నీడలో ఉండి ఆ దీపం కాంతుల్ని చూడలేక దూరంగా ఉండే విషయాలకు ఆకర్షితులవుతున్నారు. ఆడంబరంగా కొత్త కొత్తగా ఉండే వాటి మీద వ్యామోహం చూడడమే మన దేశపు దుస్థితికి కారణం. అందువలన మనం భారతీయ సంస్కృతి విలువలకు మేనేజ్మెంట్ కోర్సుల్లో తగు ప్రాధాన్యం ఇవ్వాలి. ధన సంపాదనే లక్ష్యంగా పెట్టుకోవడంతో జనం దురాశాపరులవుతున్నారు. మనకు అలాంటి మేనేజ్మెంట్ కాదు కావాల్సింది. మనకు కావాల్సింది మానవ నిర్వహణ, అంటే మ్యాన్ మేనేజ్మెంట్. మనోవాక్కాయ కర్మలలో అంటే త్రికరణాలలో శుద్ధంగా ఉండడం మనం నేర్చుకోవాలి. ఇవే అత్యుత్తమమైన విలువలు. ఈవేళ మనకు నీతి శీలము ఉన్న మేనేజర్లు నాయకులు కావాలి. అందువల్ల అలాంటి నాయకుల్ని తయారు చేయడం అన్నది మేనేజ్మెంట్ సంస్థల లక్ష్యం కావాలి. వాళ్ళ కోర్సు భారతీయ సంస్కృతి విలువల మీద ఆధారపడాలి. ప్రపంచవ్యాప్తంగా మేనేజ్మెంట్ సంస్థలు అసంఖ్యాకంగా ఉన్నాయి. అవి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటే వ్యాపార నిర్వహణలో మాస్టర్స్ డిగ్రీని ఇస్తాయి. అయితే భారతదేశానికి అది సరైన మార్గం అనుకోను నేను. కొన్ని దేశాలలో MBAకి బదులుగా మాస్టర్స్ డిగ్రీ ఆఫ్ బిజినెస్ సైన్స్ MBSc ఉంది. మన ఇన్స్టిట్యూట్ లో మాస్టర్స్ ఇన్ మ్యాన్ మేనేజ్మెంట్ MMM ని సాధించాలి. మన విద్యార్థులు విశాల దృక్పథాన్ని పెంపొందించుకొని సమాజానికి నిజాయితీతో అర్పిత భావంతో సేవ చేసేటందుకు సిద్ధం కావాలి. నైతికతలో వారు ఆదర్శ వ్యక్తులు అయి తమ ఆదర్శప్రాయమైన కృషితో వారు జాతి అభివృద్ధికి తోడ్పడాలి. ఎంత చక్కగా చెప్తున్నారండి MBA స్టూడెంట్స్ కి స్వామి. ఇది గనక ఫాలో అవుతే మన దేశం చక్కగా అభివృద్ధి చెందుతుందని స్వామి ఆ MBA కోర్సు మన పుట్టపర్తిలో స్థాపించడం జరిగిందండి. సాయిరాం. భగవాన్ బాబా వారి ప్రకారం ఆత్మ నిర్వహణ లేక తనకు తాను నిర్వహించుకోవడం సెల్ఫ్ మేనేజ్మెంట్. మాస్టర్ ఇన్ మ్యాన్ మేనేజ్మెంట్ కి పునాది. తనను తాను నిర్వహించుకొనడం తెలిసినప్పుడే ఇతరులను నిర్వహించగలుగుతాడు. తన మనస్సుని జ్ఞానేంద్రియాలను నిగ్రహించడం అభ్యసించినప్పుడే తనని మేనేజ్ చేసుకోగలుగుతాడు. ఒక మేనేజర్ కి లేక ఒక నాయకునికి ఎంతో అవసరమైన మనోవాక్కాయ కర్మల ఏకతను అప్పుడు మాత్రమే సాధించగలుగుతాడు. భారతీయ సాంస్కృతిక లక్షణాలు విలువల ప్రకారం మేనేజ్మెంట్ కి మౌలిక సూత్రం అది. అవి భారతీయ సంస్కృతి నుంచి పుడతాయి. తిరిగి అదేమో ఆధ్యాత్మిక మీద ఆధారపడి ఉన్నది. ఆధ్యాత్మిక జీవన విధానం నుంచి వ్యక్తిలోను సమాజంలోను సహజంగానే నైతికత ఉద్భవిస్తుంది. నిజానికి ఆధ్యాత్మికత నైతికత ప్రపంచ మతాలన్నిటి సారం కూడా. వాణిజ్య వ్యాపారాలలో ఆధ్యాత్మికతను నైతికతను మనం ఎట్లా ఇమడించగలం? ఆధ్యాత్మికతను నైతికతను విశ్వసించే వ్యాపారుల్లో కూడా చాలా మంది వాటికి వ్యాపారంలో స్థానం ఉన్నదా అని సందేహిస్తారు. వ్యాపారము ఆధ్యాత్మికత అన్న రెండూ భిన్నమైనవి. ఇవి రెండు ఒక దగ్గరికి ఎట్లా వస్తాయని వారంటారు. వ్యాపారం భయంకరమైన పోటీ ప్రపంచం. నీతిమంతులు దానిలో బ్రతుకులేరు అని అంటారు వాళ్ళు. జీవితంలో ఏ నైతికతను వారు అనుసరిస్తారో అది వ్యాపారానికి అన్వయం కాదన్నట్లుగా వారు ప్రవర్తిస్తారు.
జీవితంలోని నీతి నిజాయితీల పద్ధతి వ్యాపారానికి అనువర్తిస్తే అది వక్రీకరింపబడటం సహజమని వారు అనుకుంటారు. వాళ్ళు తమ జీవితాలలోని వైరుధ్యాన్ని గుర్తించలేదని కాదు, కానీ వాళ్ళల్లో చాలా మంది రాజీపడి దాంతో సర్దుకుపోతారు. అయితే ఇంకో పక్షంలో శ్రీ సత్యసాయి బాబా వారు నూతన యుగ వ్యాపారానికి, పారిశ్రామిక వ్యాపార రంగంలోని చాలా మంది స్త్రీ పురుషులను తమ పనిని ఆధ్యాత్మికరించుకుంటూ తమ రంగంలో నైతిక విలువలను తెచ్చుకొనడం ద్వారా నూతన మార్గాలను ఇప్పటికే వేశారు. ఆధ్యాత్మిక ఆదర్శం చేత ప్రేరణ పొందిన వారు తమ కార్యక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు తమ జీవితాలకు ఎంతో ముఖ్యమైన దాన్ని విడిచివేయలేరు. పోగా వారు తమ అనుభవం ద్వారా ఆధ్యాత్మికరించబడిన వ్యాపారం తమకే కాకుండా పోటీదారులకు, ప్రపంచంలోని సకల జీవులకు లాభదాయకమని కనుగొన్నారు. నిజానికి అలాంటి సద్వ్యాపారమే ప్రతి ఒక్కరికి స్థిరమైన ఆనంద ఐశ్వర్యాలను ఇవ్వడానికి తోడ్పడుతుంది. ఎట్లాగైనా సరే జీవించాలన్న దురాశతో విపత్తులో పడిన ఈ గ్రహాన్ని అదొక్కటే రక్షించగలుగుతుంది. ఎంత చక్కగా చెప్తున్నారండి మేనేజ్మెంట్ కి భగవంతుడు నీతులు సూత్రాలన్నీ ఎంత చక్కగా చెప్తున్నారండి. సాయిరామ్. ఒక మేనేజ్మెంట్ సలహాదారుడు, అమెరికా సంయుక్త రాష్ట్రాల వాడు అయిన శ్రీ విలియం సి మిల్లర్ వ్యాపార క్షేత్రంలో కొత్త కొత్త ఊహలు చేయడంలో ప్రఖ్యాతుడు. మేనేజ్మెంట్ సమస్యలపై రచనలు చేసిన ప్రసిద్ధుడు. ఆయన ప్రపంచ వ్యాపార సమాజ సభ్యుల మీద స్వామి ప్రభావాన్ని పొందిన వాళ్ళల్లో ఆదర్శ వ్యక్తి. నేను స్టాన్ఫోర్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఇన్నోవేషన్ మేనేజ్మెంట్ శాఖకు అధ్యక్షునిగా ఉన్నప్పుడు స్వామి మార్గంలో నా వ్యాపారము నూతన ఆవిష్కరణలతో ఆధ్యాత్మికతలను సమన్వయించడమే నా జీవిత కార్యం అంటే లక్ష్యం అని తెలుసుకున్నాను. కస్టమర్లు, ఉద్యోగులు, స్టాక్ హోల్డర్లు వీరందరి యొక్క ప్రయోజనాలకు పనికి వచ్చే సార్థకమైన బాధ్యతాయుత వ్యాపారానికి ఆధ్యాత్మికతలో కుదురుకున్న మానవతా విలువలు ఎట్లా పునాది అవుతాయో చూపటానికి అప్పటి నుంచి నేను పూనుకున్నాను. పెద్ద పెద్ద బహుళజాతి కంపెనీలలో, కార్పొరేట్ సంస్థలకు సలహాలిచ్చే పనిలో వ్యాపారాన్ని, సృజనాత్మకతను, ఆధ్యాత్మికతను ఒక్క చోటికి ఎట్లా తేవాలన్న విషయంలో మొదట నాకు అనుమానంగా ఉండేది. కానీ స్వామి మార్గదర్శనం వల్ల అదంతా ఎంతో విజయవంతమైంది. చూసారండి, అమెరికా వ్యాపార వ్యక్తి ఎంత చక్కగా చెప్తున్నారు. 1987లో విలువలు ఆధారిత కార్పొరేట్ నూతన సృజన అన్న దాని మీద ప్రాక్టీస్ పెట్టుకున్నప్పుడు నాకు ప్రేరణ ఇచ్చింది స్వామియే. స్వామి బోధించిన 5 మౌలిక మానవతా విలువల మీదనే సంస్థ యొక్క ఆలోచన విధానం ఆధారపడింది. నా కార్పొరేట్ క్లయింట్లకు నేను నేర్పిన నూతన సృజన పద్ధతికి నా నమూనాలను అది రూపొందించింది కూడా. దాంతో అవి ఎంతో గాఢతను సంతరించుకొన్నవి. అలా గాఢమైన వాటిని నేను వాళ్లకు ఇవ్వగలిగాను. ఏది ప్రయోజనకరము, అమ్ముకోగలగడం ఎట్లా అన్న వాటికన్నా ఆ నూతన సృజనలు నిజంగా సార్థకమైన సిద్ధాంతపు పునాదిపై నిలిచాయి. మిల్లర్ ప్రకారం ఆధ్యాత్మిక మూలంగా కలిగినవి బాబావారి బోధనలకు పునాది అయిన 5 మౌలిక మానవతా విలువలు వ్యాపార విజయానికి బలిష్టమైన అవకాశాన్ని ఇస్తాయి. వ్యాపార వాతావరణంలో సత్యాన్ని ప్రామాణికత్వంగా, నిజాయితీతత్వంగా, వాసవికత్వంగా వినియోగించవచ్చును. ధర్మాన్ని నీతిగా, క్రమశిక్షణగాను,
శాంతిని విశ్వాసంగా, సహనంగా, ఆత్మవిశ్వాసంగాను, ప్రేమను దయాసహానుభూతి క్షమాగుణంగాను, అహింసను సహనంగా, విశాల మనస్కతగా, న్యాయబద్ధతగాను అన్వయించవచ్చును. అట్లా సాధన చేసినప్పుడు సత్యం నిజాయితీతో నమ్మదగిన సంబంధాలను పెంచుతుంది. ధర్మం బాధ్యతాయుత తత్వాన్ని, సంపూర్ణత్వాన్ని కలిగిస్తుంది. శాంతి సమత్వం వైపుకి, తెలివైన నిర్ణయాల వైపుకి దారి తీస్తుంది. ప్రేమ సహయోగత్వానికి, కలిసి పని చేయటానికి ప్రేరేపిస్తుంది. అహింస ఘనమైన సేవకి, పర్యావరణంపై జాగరూకత కలిగించడానికి సౌకర్యం ఇస్తుంది. బాబా వారి నుంచి ఈ దృక్కోణాన్ని పొందిన వారై మిల్లరు, అతని భార్య డెబ్రామిత్ మిల్లరు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో గ్లోబల్ ధర్మ సెంటర్ అన్న లాభాపేక్ష లేని ఒక సంస్థను వ్యవస్థాపించారు. అది మనలో స్వభావ సిద్ధంగా ఉన్న ఆధ్యాత్మిక ప్రకృతికి అనుగుణంగా ఉన్న నాయకత్వము, కార్యస్వభావము, దాని ఆచరణ ఉన్న విలక్షణమైన ప్రాజెక్టులకు చేయూతనిచ్చింది. సాయిరామ్ సార్, నాకు ఇచ్చిన టైం 11:20 నిమిషాలు సార్, ఇంతవరకు అయింది. నాకు మళ్ళీ చదవడానికి అవకాశం ఇచ్చిన మన గురువు గారికి, అమ్మగారికి కూడా శతకోటి వందనాలండి. ఇంత మంచి అవకాశం, అసలు మన దీని మీద ఈ చదవాలని అభిప్రాయం కలిగించిన స్వామికి శతకోటి వందనాలండి. సాయిరామ్. థ్యాంక్ యూ సార్. ఓం శ్రీ సాయిరామ్. మరి మిల్లరు, అతను భార్య డెబ్రామిత్ మిల్లరు స్వామి చూపించిన 5 మార్గాలను అనుసరించారని సాయి సోదరు చెప్పారు. అవి సత్యం, నిజాయితీతోనే ఉంటుంది. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు, వాటితో వాళ్ళు ఒక కొత్త గ్లోబల్ ధర్మ సంస్థని స్థాపించారని చెప్పారు. అక్కడి నుంచి స్టార్ట్. నోయిడాలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మల్టీనేషన్ కంపెనీ యొక్క ప్రధాన కేంద్రంలో సీనియర్ మేనేజ్మెంట్ వ్యక్తుల సమావేశంలో ఉద్యోగిని సన్మానిస్తూ దాని హ్యూమన్ రీసోర్స్ ఆపరేషన్ డైరెక్టర్ గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన విద్యార్థులు విలక్షణంగానూ అందరికంటే భిన్నంగానూ ఎందుకు ఉంటారో తెలియదు. నా కార్పొరేట్ జీవితంలో ఎందరో వృత్తి నిష్ఠానితులను చూశాను, కానీ ఈ పిల్లల్లాగా నికార్సైన శీల సంపద కలిగిన వారిని నేనెన్నడూ చూడలేదు. నా వంటి తల్లులకు మన పిల్లల కోసం వారి సుఖవంతమైన జీవితము, వారి విజయము, వారికి ధనము వంటివి లభించాలన్న దృష్టి ఉన్నది. సుఖవంతమైన జీవితం అంటే మన్నిక, ఉన్న వస్తు సంచయనము, సిద్ధంగా ఉన్న తిండి పదార్థాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందుబాటులో ఉండడము, ఏదైనా ఒక అభివృద్ధి పొందిన దేశ పౌరసత్వం పొందడం. అంటే ఆమె ఇక్కడ లేడీ అన్నమాట. ఆమె మన విద్యార్థులు వివిధ కంపెనీల్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు చాలా విలక్షణంగా ఉన్నారు. అంటే మనం ఇప్పుడున్న సాధారణ తల్లులందరూ కూడా పిల్లలు మంచి విద్యా ర్యాంకులు సాధించాలి, ధనమును సంపాదించాలి, సుఖవంతమైన జీవితం ఉండాలి, అలాగే విదేశాల్లో వాళ్ళకి పౌరసత్వం ఉండాలని ఇవే ఆలోచిస్తున్నాం. కానీ ఈ విద్యార్థులను చూసిన తర్వాత ఆవిడలో చాలా మార్పు వచ్చిందంట. అంటే చదువుల్లో ర్యాంకులు, పథకాలు పొందటమే, అనేక ఉద్యోగ అవకాశాలు లభించటము, తర్వాత బాగా డబ్బు వచ్చే ఉద్యోగంలో చేరటం. కానీ ఈ ఇన్స్టిట్యూట్ విద్యార్థులను చూశాక మా అబ్బాయికి ఈ పిల్లలకు ఉన్నటువంటి సచ్చీలం ఉంటే నేను ఒక గర్వించదగ్గ తల్లిని అవ్వగలుగుతానని గుర్తించగలిగాను. అందరి తల్లుల్లాగే ఈవిడ కూడా పైవన్నీ కావాలని కోరుకుంది. కానీ స్వామి విద్యార్థులను చూశాక ఆవిడ మార్పు చెందింది. నా బిడ్డ కూడా డబ్బు కోసం కాదు, అదే అంటే అనాల కోసం కాదు, గుణాల కోసం అన్నట్టుగా నా బిడ్డ కూడా ఈ విధంగా ఉండాలి అని ఆవిడ ఈ విద్యార్థుల్లాగా తన బిడ్డ కూడా ఉండాలని యోచించింది. సాయి విద్యార్థులు జీవన విధానం ఆమె మీద ఎంతగానో ప్రభావం వేసి
ఆమె జీవన దృక్పథాన్నే మార్చివేసిందనటం స్పష్టం. అంటే ఒక స్త్రీని, ఒక విదేశీ స్త్రీని మార్చగలిగే ప్రవృత్తి కలిగిన విద్యార్థులు మన స్వామి తయారు చేశారు. ఆ విధంగా తయారు చేసిన వాళ్ళు ప్రపంచం అంతటా ఉన్నారు కనుక స్వామి ఎప్పుడూ చెప్తుంటారు, నా ప్రాపర్టీ అంతా నా విద్యార్థులే అని. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ పిల్లలు ఎందుకు విలక్షణంగానూ పూర్తిగా భిన్నంగానూ ఉన్నారు అన్న ప్రశ్నకు సమాధానాన్ని మనం ఈ ఇన్స్టిట్యూట్లో MBA విద్యార్థులకు బోధించే అవకాశం కలిగిన ఒక సంయుక్త రాష్ట్ర విజిటింగ్ ప్రొఫెసర్ గారి పరిశీలనలో కల్పిస్తుంది. ఒక విజిటింగ్ ప్రొఫెసర్స్ అప్పట్లో ఉంటుండేవారు. అతను ఈ పిల్లలు ఈ విధంగా ఎందుకున్నారు అనేది అతని ఉద్దేశాన్ని చెప్తున్నారు. స్వామి మరియు వారి విద్యార్థుల నడుమ స్వచ్ఛమైన ప్రేమ సంబంధాన్ని ఎంతో సన్నిహితంగా ఉండి చూడగలిగిన అవకాశం నాకు కలిగింది. అంటే విద్యార్థులు స్వామి ఎంత ప్రేమగా ఉంటారో, ఒక తల్లిదండ్రులు కూడా అలాంటి ప్రేమ ఇవ్వలేరు. ఆ అవకాశం ఇతను దగ్గరుండి చూడగలిగానని చెప్పారు. ఈ ప్రేమే ప్రశాంతి నిలయంలో జరిగే అన్నిటికీ మౌలికమైన విలువ. ఈ ప్రేమ ద్వారానే ఈ ప్రశాంతి నిలయంలో ప్రపంచంలోనే అదొక ఆదర్శంగా నిలిచింది. ఇదే ఈ ఇన్స్టిట్యూట్ యొక్క విద్యా విధానానికి ప్రధాన చాలక శక్తి. ఇది ఒక మంచి శక్తిని ఇవ్వగలిగింది. ఈ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ అయిన స్వామి యొక్క నిర్వాద్యమైన ప్రేమ, ఆత్మ యొక్క విశాల భూముల్లో పరవళ్ళు త్రొక్కుతూ పారి ఎండిపోయిన హృదయాలు సైతం పూలు పూసి అవి ఫలించేటట్లుగా అది సాగు వేస్తుంది. దీనికి స్థల పరిమితి లేదు. అది మొత్తము సృష్టిని ఆవరించింది. దానికదే దివ్యానందం. స్వామి యొక్క ప్రేమ మాత్రమే ఎండిపోయిన భూముల్లో, ఎడారుల్లో కూడా పూలు పూసిస్తుంది. ఆ ప్రేమ అంత స్పష్టమైనది అని ఆ యొక్క ప్రొఫెసర్ గారు తను పరిశీలించిన విషయాన్ని మనందరితో పంచుకున్నారు. ప్రశాంతి నిలయంలో ఒక దర్శన వేళలో సంభవించిన ఒక సంఘటనను భగవాన్ బాబాకి వారి విద్యార్థులకి మధ్య ఉన్న విలక్షణ ప్రేమ సంబంధాన్ని తెలుపుతుంది. ఇంకో విషయం కూడా ఆయన చెప్తున్నారు. విద్యార్థులు స్వామి కోసమని ఒక అందమైన గ్రీటింగ్ కార్డును తయారు చేశారు. వారు దాన్ని తీసుకొని తన చేతులతో ప్రేమగా పట్టుకొని దానిపై రాసిన సరళమైన సందేశాన్ని చదివారు. ఈ ప్రపంచంలో మాకు కావలసిందల్లా ఒక్క మీ ప్రేమ మాత్రమే. మేము ఎల్లప్పటికీ మీ వారమే, ఇట్లు మీ పిల్లలు అని ఆ యొక్క గ్రీటింగ్ కార్డులో రాశారు. అప్పుడు బాబా వారు, మీరు నన్ను ప్రేమిస్తున్నారా లేక ఇష్టపడుతున్నారా అని వారిని అడిగారు. దానికి పిల్లలు, మేము హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము అని ముక్తకంఠంతో సమాధానం ఇచ్చారు. అప్పుడు భగవాన్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండుగా, మీరు నావారు, నేను మీవాడిని అని చిరునవ్వుతో అంటూ, ఎప్పటికీ కూడా అని మరో మాటను జోడించారు. ఈ విషయాన్నంతా కూడా ఈ ప్రొఫెసర్ గారు దగ్గరుండి చూశారు. స్వామి కళ్ళల్లో ఆనంద బాష్పాలని కూడా చూశారు. స్వామికి పిల్లలకి ఉన్న ప్రేమ ఉండడం వల్లే వాళ్ళ ప్రపంచంలో అంత విలక్షణంగా, మరి అటువంటి ఆ ప్రేమను పొందిన వారు ఎటువంటి ఫ్రాడ్ చేయలేరు కదా స్వామి. స్వామివారి ప్రేమ శక్తి వారి విద్యార్థులను విలక్షణ శక్తివంతమైన ఉత్తమ స్త్రీ పురుషులుగా తీర్చిదిద్దగలుగుతున్నది. ఇన్స్టిట్యూట్లోని మేనేజ్మెంట్ శాఖ యొక్క కథ, వారి ప్రేమ కోణాన్ని తెలిపే గాథ. భగవాన్ ఈ కోర్సు ప్రారంభించాలన్న తన నిర్ణయాన్ని అప్పటి వైస్ ఛాన్సలర్ అయిన SN సరఫ్కి తెలుపగా అది 1985లో ప్రారంభమైంది. వారి ఉద్యమ అంశాలలో మరొక విలక్షణమైన అంశం దీనితో ప్రారంభమైంది. తక్షణమే ప్రభుత్వంలోని సంబంధిత అధికారులను దీనికి అవసరమైన అనుమతి కోసం అడిగారు. కోర్సు ఎట్లా ఉండాలి అన్న దాని గురించి సలహా సంప్రదింపులు మొదలయ్యాయి. అయితే అనేక కోర్సులు ఉన్నాయి. MBA కోర్సు అంటే వాణిజ్యపరంగా వ్యాపారాలు స్వామి కోరుకున్నట్టుగా ఉండాలని అంకురము 85లో ప్రారంభమైంది. అప్పటికప్పుడే ప్రభుత్వంతో వారితో కూడా సలహా సంప్రదింపులు మొదలు పెట్టారు.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ గొప్ప ఆచార్యులు ఆయన ప్రొఫెసర్ నంజుండయ్య గారిని హైదరాబాద్లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాకి చెందిన ప్రొఫెసర్ ధరణి సింహతో పాఠ్య ప్రణాళికలను ఏర్పరచడంలో సహకారాలు తీసుకురమ్మని పంపి బాబా తాను ప్రశాంతి నిలయం నుండి బృందావనానికి వెళ్ళారు. అయితే అతను సాధారణమైన వాళ్ళని ఎంచుకోలేదండి. నంజుగుండని అలాగే నంజుండని ధరణి సింహని పాఠ్య ప్రణాళికలో ఏ అంశాలు పిల్లలకి ఏర్పరచాలి అని వాళ్ళతో సంప్రదించమని ఆయన బృందావనానికి వెళ్ళారు. వెళ్తూ ఆశ్రమంలో ముఖ్య కార్యనిర్వాహకులైన శ్రీ చిరంజీవిరావు గారిని హైదరాబాద్ నుంచి నంజుండయ్య తిరిగి వచ్చేటప్పటికి నీవు బస్టాండ్లో ఉండు, అతన్ని బృందావనం వెళ్ళే బస్సులో ఎక్కించు అని అన్నారు. చూడండి ఎంత శ్రద్ధ. ఒక భగవంతుడైనప్పటికీ కూడా అతను వస్తున్న వాళ్ళని ఎలా ఆహ్వానించారు అనేది తెలుస్తుంది. ఒక కొత్త కోర్సుని ఇన్స్టిట్యూట్లో ప్రారంభించేటప్పుడు స్వామి అంతలా పట్టించుకుంటారు. నంజుండయ్య బృందావనానికి చేరిన వెంటనే స్వామి వద్దకు ఆయన్ని చేర్చారు. అక్కడ స్వామి ఆయన్ని ధరణి సింహతో జరిగిన సమావేశ ఫలితాలను గురించి అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాల్సి వచ్చింది. విధి విధానాల పత్రం ఒకదాన్ని తయారు చేసి భారత ప్రభుత్వం వారి ఆల్ ఇండియా బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ వారు నిర్ణయించిన నిపుణుల కమిటీతో చర్చలకు అది ప్రాతిపదిక అయ్యింది. ఆ కమిటీ 1986 జనవరిలో సత్యసాయి ఇన్స్టిట్యూట్కి వచ్చింది. స్వామి ఎంత ప్రణాళిక చేస్తూ ముందుగా దాన్ని ఒక రచన చేసిన తర్వాతనే పిల్లలకి అది అందించడానికి తానే స్వయంగా తన నిర్వహణ ఎలా ఉండాలనేది, అంటే వీళ్ళని వాళ్ళని మామూలుగా పెట్టుకున్నారు కానీ తన ప్రణాళికను ఎప్పుడో ఆయన ముద్రించుకున్నారు. 1986 జనవరిలో సత్యసాయి ఇన్స్టిట్యూట్కి వచ్చింది. అది ప్రభుత్వానికి సమర్పించిన రిపోర్టులో జాతి అవసరాలకు అనుగుణంగా MBA ప్రోగ్రామును ప్రారంభించటానికి అధ్యాపకులు, విశ్వవిద్యాలయ అధికారులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ యొక్క విలక్షణ తత్వాన్ని ఈ కమిటీ ప్రత్యేకంగా ఈ క్రింది విధంగా రాసి గుర్తించదలుచుకున్నది. ఇది పూర్తిగా భారతీయమైన సంస్థ. ఇందులోని కోర్సులు భారతీయ సంస్కృతి విలువలతో రంగరించబడి ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూట్లోని MBA ప్రోగ్రాం కూడా ఈ విలక్షణత్వాన్ని ప్రతిఫలిస్తుందని ఈ కమిటీ గాఢంగా నమ్ముతుంది. భారతీయ మేనేజ్మెంట్ పై పరిశోధన నిర్వహించగలిగిన మౌలిక సదుపాయం కూడా దీనికి ఉన్నది. మే 2వ తేదీన బిజినెస్ మేనేజ్మెంట్ శాఖను ప్రారంభించడానికి ప్రభుత్వం అంగీకరించాక భగవాన్ బాబా 1986 ఆగస్టు 21వ తేదీన దీన్ని ప్రారంభించినారు. అంటే ప్రభుత్వం కూడా ఇది భారతీయ సంస్కృతి విలువలతో, అంటే ఎక్కడెక్కడో MBA సంస్థ ఉన్నాయి ఇన్స్టిట్యూట్లు, కానీ అందులో కాకుండా స్వామి ఏర్పరిచిన ఈ కాలేజీలు MBA ఈ శాఖలో భారతీయ సంస్కృతిని కూడా ఇనుమడించారు అని తెలియజేశారు. ఇది 1986 ఆగస్టు 21వ తేదీన దీన్ని స్వామి ప్రారంభించారు. ఈ శాఖ అధ్యాపక వర్గం ఈ విధంగా తమ ఆశయాలను ప్రకటించింది. మేము అంకిత భావంతో ఉండి చైతన్యవంతులై వృత్తిలో నిష్ణాతులై సామాజిక బాధ్యత కలిగిన మేనేజర్లను, నాయకులను తయారు చేయటానికి ప్రయత్నిస్తాము. వారిని సమగ్ర వ్యక్తిత్వము, విద్యా విషయక ఆధ్యాత్మిక స్పృహ, ఉత్తమమైన విలువలు, అన్నింటికీ మించి నిష్కలంకమైన శీలముతో సరి అయిన సుముఖమైన మన ప్రవృత్తి ఉండేటట్లుగా ప్రయత్నిస్తాము. అక్కడ చేరిన ఉపాధ్యాయులు కూడా మామూలు వాళ్ళు కాదు కదండి, ఎంతో విలువలతో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఈ విధంగా విద్యార్థుల్లో అన్ని విషయాలు, వాళ్ళు ఉత్తమమైన విలువలతో కూడిన విద్యని అందిస్తామని వాళ్ళు ప్రమాణం చేశారు. ఒక విధంగా ఈ శాఖ నుంచి వృత్తిలైన విద్యార్థులే నవీన యుగ మేనేజర్గా అన్న శబ్దంతో ఒక్కొక్క అక్షరాన్ని వ్యాఖ్యానిస్తూ ఈ విధంగా అన్నారు. మేనేజర్, మైండ్ ఆఫ్ మ్యాన్, మనిషి యొక్క మనస్సట. అవేర్నెస్ ఆఫ్ ఆత్మస్పృహ. నేచర్ ఆఫ్ నేషన్, జాతుల స్వభావం.
ఆస్పెక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, పర్యావరణ అంశాలు. జి, గైడ్లైన్స్ ఫర్ గుడ్నెస్, మంచితనానికి మార్గదర్శకాలు. ఈ, ఎంక్వైర్ ఇంటూ ఈథోస్, సంస్కృతిని గురించి విచారణ. ఆర్, రోల్ ఆఫ్ రూల్స్, నియమాల పాత్ర. మేనేజర్ అంటే ఈ విధమైన ఎబ్రివేషన్ స్వామి కాలేజీలో ఇవ్వబడింది. ఒక నిజమైన మేనేజర్ తన మనస్సుపై ఆధిపత్యాన్ని సంపాదించడం ద్వారా మాస్టర్ మైండ్ కావాలని బాబా వివరించారు. మనస్సు మీద ఆధిపత్యం సంపాదిస్తే అది అత్యంతమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. అంటే మన మనస్సు కోతి లాంటిది, దానిపై మనం ఆధిపత్యాన్ని వహించేవాడే మేనేజర్గా అవ్వగలుగుతాడని స్వామి నమ్ముతున్నారు. తిరిగి ఆ ఆత్మవిశ్వాసం ఆత్మజ్ఞానానికి లేదా ఆత్మస్పృహకి దారితీస్తుంది. ఆత్మ యొక్క ఆవిష్కరమే ఈ విశ్వమంతా అన్న సత్యాన్ని గుర్తిస్తే మానవ జాతికి సేవ చేయాలనే తపన బలపడుతుంది. ఈ మేనేజర్లో ఉండే ఈ అంశాలన్నీ కూడా ఒక వ్యక్తిలో ఉంటే అప్పుడు ఆత్మ యొక్క ఆవిష్కరణమే విశ్వమంతా అన్న సత్యాన్ని గుర్తించి మానవ జాతికి నిజమైన నిష్కలంకమైన సేవ చేయాలనే తపన ఆ వ్యక్తిలో బలపడుతుంది అనేది స్వామి ఉద్దేశించి చెప్పారు. ఒక దేశంలో పనిచేసినది మరొక దేశానికి ఉచితంగా ఉండకపోవచ్చును. ఒక దేశంలో ఈ విధంగా ఉంటే ఇంకో దేశంలో వేరే రకంగా ఉండొచ్చు. అందువల్ల సేవ ప్రభావవంతంగా ఉండాలంటే ఒక్కొక్క జాతి యొక్క ప్రత్యేక లక్షణాల జ్ఞానం ఉండి తీరాలి. సమర్థుడైన మేనేజర్ కావాలంటే భౌతిక, సామాజిక, ఆర్థిక, రాజకీయాలనే పరిసరాల అంశాలన్నింటినీ అధ్యయనం చేయాలి. ఒక మేనేజరు ఈ విధమైన వ్యక్తిత్వమే కాకుండా అతను దేశంలో ఉండే అన్ని యొక్క మతాల గురించి అయితేనేమి లేదా అక్కడ ఉండే ఈ లక్షణాలన్నింటినీ కూడా తెలుసుకుని అక్కడ ఉండే సామాజిక, భౌతిక, ఆర్థిక, రాజకీయ అంశాలన్నింటినీ కూడా అతని పరిగణలో అతని పరిసరాలన్నింటినీ అతను అవగాహన చేసుకుని ఉండి తీరాలి. ఈ పరిసరాల అన్నింటినీ అధ్యయనం చేయాలి. మన మంచి ప్రవర్తన, నడవడికలకు మన అంతరాత్మ మార్గదర్శనం చేస్తుంది. వీటన్నింటికి ఒక వ్యక్తి యొక్క అంతరాత్మే ఎక్కువగా అతని అంతరాత్మ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక మంచి మేనేజరు తన అంతరాత్మ చెప్పినట్లుగా నడుచుకోవటానికి అభ్యాసం చేయాలి. ముందు తన అంతరాత్మని తాను జయించగలిగితేనే ఈ మేనేజర్ అన్న పదవికి అర్హుడవుతారు. ఒక సంస్కృతికి, యుగానికి, సంఘానికి, వాటి ఆశయాల్లో, వాటి మనఃప్రవృత్తుల్లోనూ మూలంగా ఉండేది జాతి శీలమే. కాబట్టి ఒక సమర్థుడైన మేనేజరు తాను సభ్యుడైన సమాజం యొక్క సామూహిక శీలాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని తీరాలి. ఇతను తన సంస్కృతిని, తన యొక్క దాన్ని కాకుండా మిగతా వారిని కూడా తను అర్థం చేసుకోగలిగి ఉండాలి. అదే ఒక సంస్థలో తనతోటి ఉద్యోగస్తులను కూడా అతను అర్థం చేసుకొని తీరాలి. చివరిగా ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే మౌలికమైనది క్రమశిక్షణ. ఇదండి, డిసిప్లిన్ ఉండాలి మొట్టమొదట. మన కార్యాచరణను నడిపే నియమాలకు కట్టుబడి ఉంటే క్రమశిక్షణ కలుగుతుంది. ఇప్పుడు స్వామి చెప్పిన ఈ నియమాలన్నీ MBA చదివిన విద్యార్థుల్లో ఉంటే దానికదే క్రమశిక్షణ అనేది ఏర్పడుతుంది. ఒక ఇంటికి ఒక తండ్రి క్రమశిక్షణగా ఉంటే కుటుంబం అంతా ఎలా ఉంటుందో, ఒక సంస్థలో కూడా ఒక మేనేజర్ ఆ విధంగా ఉంటే సంస్థ ఆటోమేటిక్గా మార్పు చెందుతుంది. MBA విద్యార్థులకు, అధ్యాపకులకు భగవాన్ తన ఉపన్యాసాల్లో వాస్తవికమైన జీవితంలో నుంచి ఉదహరిస్తూ ఇలాంటి మౌలిక వ్యాఖ్యానాలు, అందమైన వివరణలు ఇచ్చారు. ఒక ఆదర్శప్రాయుడైన మేనేజర్ ఎట్లా ఉండాలి అన్న వివరణతో పాటుగా బాబా వారు మంచి నాయకత్వం, మానవ వనరులను అభివృద్ధి చేసుకోవటము, స్వీయ నిర్వహణ వంటి సంబంధిత అంశాలను కూడా మాట్లాడారు. అప్పుడప్పుడు ఇతను స్వామి పిల్లలందరికీ కూడా వాళ్ళు ఏ విధంగా ఉండాలనే మోటివేషన్ క్లాసుల్ని ఇస్తూ ఉండేవారు. వ్యాపారంలో ఆధ్యాత్మికత, నైతిక విలువలు కట్టుబడి ఉండడము కోసము స్వీయ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ సంఘ శ్రేయో మార్గాన్ని అనుసరించటానికి వారు కొన్నిసార్లు ప్రాచీన
భారతదేశంలోని మేనేజ్మెంట్ పద్ధతుల యొక్క ఆకర్షణీయమైన అంశాలను వెలువరించారు. ఇంకోసారి వ్యాపారం రంగంతో పాటు అన్ని జీవిత శాఖల్లోనూ శాశ్వత విజయాన్ని సాధించటానికి ప్రార్థనా శక్తి ఎట్లా తోడ్పడుతుందో వివరించారు. అయితే మనలో ఉండే ఈ ఆధ్యాత్మిక తత్వానికి, వ్యాపారానికి ఎక్కడ పొంతన ఉండదు. అవన్నీ కూడా అందరి విద్యార్థుల్లోని సంశయాలు ఏర్పడతాయి. అలాంటప్పుడు స్వామి ఈ మోటివేషన్ క్లాసులని వాళ్ళకి డిమాన్స్ట్రేషన్ చేస్తూ ఉండేవారు. అంతేకాకుండా వివిధ శాఖల్లో అందరితో పాటు ఎలా సమన్వయంగా ఉండాలి, వివిధ వ్యాపార రంగాలు కొత్త కొత్త పద్ధతులు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, వాటన్నింటిని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనేది కూడా స్వామివారు సెలవిచ్చారు. శాశ్వత విజయాన్ని సాధించటానికి ప్రార్థనా శక్తి ఎట్లా తోడ్పడుతుందో అనేది కూడా వివరించారు. బిజినెస్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఏ అంశాన్ని కూడా వారు విడవలేదు. అయితే పిల్లల్లోని ఈ బిజినెస్ గురించి చెప్తూ దాంతో ఆధ్యాత్మికత, ప్రార్థనా శక్తి వాటన్నింటినీ తోడ్పడుస్తూ ముందుకి ఎలా వెళ్ళి విజయం సాధించాలని ప్రతి అంశాన్ని కూడా వారు విడమరుస్తూ చెప్తూ ఉండారు. అంటే యాక్చువల్గా కాలేజు క్లాసులు అధ్యాపకులే అని పెట్టినప్పటికీ కూడా అంతా స్వామే అయ్యి అన్ని విషయాలని కూలంకషంగా విద్యార్థులకి అంత శ్రద్ధ తీసుకున్నారని దీనివల్ల మనకు తెలుస్తుంది. వారు వివరించిన విషయాల్లో సంపూర్ణమైన క్వాలిటీ మేనేజ్మెంటు, సృజనాత్మక మార్కెటింగు, యాక్టివిటీ మూలంగా ఉన్న కాస్టింగు, రీఇంజనీరింగ్ అన్నవి ఉన్నవి. వారు అసలు స్వామివారు ఏం చదువుకోలేదు అనుకుంటాం మనం ఒక్కొక్కసారి. కానీ ఇప్పుడిప్పుడు ప్రపంచంలో ఉన్న మేనేజ్మెంట్ యొక్క సృజనాత్మకతని, మా ప్రపంచంలో ఉన్న మార్కెటింగ్ని, యాక్టివిటీని, ఉన్న కాస్టింగ్ని, రీఇంజనీరింగ్ అన్నింటినీ కూడా చాలా క్షుణ్ణంగా, చాలా చక్కగా, చాలా సులభ రీతిలో విద్యార్థులు తన ప్రసంగాల్లో నవీన యుగ మేనేజర్లను తీర్చిదిద్దడం అన్న తీవ్రేచ్ఛ అగుపిస్తుంది. అంటే స్వామి సంకల్పం ఈ ప్రపంచం తను ఏ విధంగా శాంతి సౌభాగ్యాలతో ఉండాలి, సత్య మార్గంలో ఉండాలి అనే ఆవేదన అదంతా కూడా విద్యార్థుల్లోని రంగరించడానికి నిరంతరం అంటే 24 గంటలు కృషి చేశారనేది మనకి ఈ పేరాలో అర్థమవుతుంది. ఇక్కడ చెప్పారు, కొత్తగా పుట్టిన శిశువు దగ్గర తన కాలమంతా గడిపే తల్లిలాగా కొత్తగా వ్యవస్థాపించిన బిజినెస్ మేనేజ్మెంట్ శాఖను పెంచి పోషించడంలోనే ప్రారంభ సంవత్సరాల్లో భగవాన్ ఎక్కువ కాలం గడిపారు. ఇదండి ఇందాక మనం చెప్పిన స్వామి పుట్టిన పిల్లని తల్లి ఎంతలాగా అనుక్షణము ఆ బిడ్డను చూస్తుందో అదే విధంగా ఈ కొత్తగా స్థాపించిన ఈ బిజినెస్ మేనేజ్మెంట్ శాఖను అది తను ఏ విధంగా స్థాపించాలి అనుకున్నారో అలాగా ఎక్కువ కాలం అంటే 24/7 అన్నట్టుగా స్వామి కాలం గడిపారని నిస్సందేహంగా అప్పుడు వారు ఈ యొక్క రచయిత కూడా చెప్తున్నారు. విద్యార్థులకు, అధ్యాపకులకు, పాలక వర్గానికి వారు తమ సమయాన్ని నిర్ణయంతంగా ఇచ్చి ఇంకా వారందరూ ఉన్నత శిఖరాలు ఎక్కడానికి మార్గదర్శనం చేసేవారు. తన ప్రేమతో వారి హృదయాలను స్పృశిస్తూ, తన ఆదాన ప్రదానాలతో వారి బుద్ధులను ప్రేరేపిస్తూ ఇదంతా చేసేవారు. ఇంకా వారు పాలక వర్గాన్ని, అధ్యాపకుల్ని, విద్యార్థుల్ని తన ఉన్న సమయాల్లో వాళ్ళు ఏ విధంగా చెప్పాలి, ఎలా ఉన్నత శిఖరాలకి ఎక్కాలి, తన జీవితాన్ని ఎలా మార్గదర్శకం చేసుకోవాలి అని ఎంతో ప్రేమతో చెప్తుండేవారంట. తనే అగ్రేసర నాయకుడిగా ఉండిన అనేక ప్రాజెక్టుల్లో వాళ్ళని పాలు పంచుకునేటట్లుగా చేసి వాళ్ళ నాయకత్వ లక్షణాలను సాధించుకోవడానికి అనుభవపూర్వక బోధన చేసేవారు. అన్నీ తానైనప్పటికీ కూడా తాను వాళ్ళే చేస్తున్నట్లుగా నిరూపించి వాళ్ళు ఆ లక్షణాలను కలిగి ఉండేటట్లుగా వారిచే బోధనలు అయితేనేమి విద్యార్థులు నేర్చుకుని అన్నీ చెప్పేవారట. ప్రొఫెసర్ ఆర్కే సెహగల్ ఈ శాఖకు మొట్టమొదట డీన్గా ఉన్నారు. డీన్ అంటే అతను లీడర్ ఏం ప్రొఫెసర్ ఏం నాకు తెలియదండి. అంతవరకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు వారు స్టాఫ్ శిక్షణ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉండేవారు. అంతకుముందు ఇక్కడికి డీన్గా రాకముందు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకి వారు స్టాఫ్ శిక్షణ కాలేజీ ప్రిన్సిపల్గా ఉండేవారట. భగవత్ ఛాన్సలర్తో వారికి లభించిన పరస్పర సంబంధాల ద్వారా కలిగిన అనుభవాలు ఇట్లా కింది విధంగా తెలిపారు. జూలై 1986 గురు పౌర్ణమ ఉత్సవాలైన వెంటనే వారికి భగవాన్తో తొలి భేటీ అయ్యింది. ఆ ఇంటర్వ్యూని గురించి సెహగాల్ రాస్తూ ఈ విధంగా అన్నారు.
గురు పౌర్ణమి అయ్యాక మర్నాడు నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు. స్వామి అతన్ని పిలిచారటండి. హస్తచాలనంతో వారు మరకతం పొదిగిన ఒక బంగారు ఉంగరాన్ని సృష్టించారు. నవ్వు ముఖంతో వారు దాన్ని నా వేలుకు తొడిగారు. నేను ఆశ్చర్యపడుతూ ఉండగా వారు, ఇది అచ్చమైన బంగారంతో చేసింది, ఇది 24 క్యారెట్లది, నీ వివాహపు ఉంగరంలాగా కాకుండా ఇది నీకు సరిగ్గా సరిపోయింది అని అన్నారు. 27 సంవత్సరాల క్రితం జరిగిన నా వివాహ జ్ఞాపకాలతో నేను దిగ్భ్రాంతి చెందాను. వివాహపు ఉంగరం నా వేలికి చాలా పెద్దది కావడంతో దాన్ని నేను ఒక్కరోజు మాత్రమే తొడిగాను. చూడండి, స్వామి 27 మొదటి ఇంటర్వ్యూలోనే ఒక ఉంగరాన్ని ఇస్తూ ఇది చాలా సరిగ్గా సరిపోయినట్టు చెప్పారు. నువ్వు ఆనాడు పెట్టుకున్న ఉంగరం కంటే ఇది చాలా సరిపోయింది అన్నారు. అప్పుడు అతనికి తన జ్ఞాపకాలు వచ్చింది. పెళ్లినాటి ఉంగరం తను ఒక్కరోజే పెట్టుకున్నారు, అది పెద్దడవతంతో పక్కకు తీసి ఉంచేశారు. స్వామి నన్ను వ్యక్తిగతమైన సంభాషణ కోసం లోపల గదిలోనికి తీసుకుని వెళ్ళారు. నా వేలికి ఉన్న ఉంగరాన్ని చూపి వారు, ఆకుపచ్చ శాంతిని సూచిస్తుంది, నీకెప్పుడు స్వామి దర్శనం కావాలనుకున్నప్పటికీ ఈ పచ్చలోకి చూడు, నీవెక్కడున్నా నన్ను చూడగలుగుతావు అన్నారు. ఇందిరాదేవికి ఇచ్చినట్లుగా మళ్ళీ స్వామి ఇతనికి ఆ పచ్చలోని నన్ను నీవు చూడగలుగుతావని చెప్పారు. ఈ అనూహ్యమైన వరంతో నాలో సంతోషం పరవళ్ళు తొక్కింది. ఆ పచ్చలోకి చూస్తే టెలివిజన్లో స్వామి కదులుతున్నట్లుగా అగుపించడం తర్వాత గమనించాను. ఒక్కొక్కప్పుడు స్వామి కూర్చోవడం, నిల్చోవడం, మరొకప్పుడు నడవడం అగుపించేది. వేరువేరు సమయాల్లో స్వామి ఎరుపు, నారింజ, పసుపు, తెలుపు రంగుల రోప్స్లో కనిపించేవారు. స్వామి ఏ ఏ దుస్తులు వేసుకున్నారో ఆ విధంగా అతనికి ఆ ఉంగరంలో కనిపిస్తూ ఉండేదట. నా ఇంటర్వ్యూని గురించిన కథనం కొనసాగిస్తాను. నీ ఇన్స్టిట్యూట్లో ఎందరు చదువుకుంటున్నారని భగవాన్ నన్ను మొట్టమొదటి అడిగారు. అయితే స్వామి ఉంగరం ఇవ్వడమే కాక కొన్ని ప్రశ్నలు వేశారంట. ఆ ప్రశ్నలు ఇప్పుడు మన ముందు పెట్టారు. స్వామి, నేను ఇప్పుడు రాంచీలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారి మేనేజ్మెంట్ శిక్షణా సంస్థను చూసుకుంటున్నాను. కంటిన్యూవల్గా ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో భాగంగా తమ కార్యనిర్వహణ నైపుణ్యాలను పెంచుకోవడం కోసము 30 మంది సీనియర్ మధ్యతరగతి స్థాయి ఆఫీసర్లు స్వల్ప వ్యవధి శిక్షణ కోసం వస్తారు అన్నాను. ఒక 30 మంది వరకు నా దగ్గర సీనియర్స్, మధ్యతరగతి ఆఫీసర్లు వస్తారు అని చెప్పాను. ఇప్పుడు నీవు చేస్తున్న పని కన్నా MBA పూర్తి వేరుగా ఉంటుంది కదా అన్నారు. స్వామి, నేను బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సాయంత్రం వేళల్లో MBA విద్యార్థులకు కూడా చెప్తున్నాను అని, నేను ఇది ఇక్కడే కాదు బిర్లా ఇన్స్టిట్యూట్లో కూడా MBA విద్యార్థులకి శిక్షణ ఇస్తున్నానని చెప్పారు. చాలా మంచిది. వచ్చే నెల మేము మా ఇన్స్టిట్యూట్ 2 సంవత్సరాలు MBA కోర్సు మొదలెట్టుతున్నాము. నీవక్కడికి వచ్చి మా విద్యార్థులకు పాఠాలు చెప్పగలవా అన్నారు. అది అడిగారు స్వామి. వచ్చే నెలలో మేము ప్రారంభిస్తున్నాం, నీవు రావాలి అని. స్వామి నన్ను అనుకువగా అడగడంతో నేను పూర్తిగా వినీతుణ్ణి అయిపోయాను. అంతేకాకుండా భగవంతుడే తను ఉండే చోటికి నన్ను పిలవడం నాకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. దాంతో నేను ఉద్రేకంగా, స్వామి సంతోషంగా పనిచేస్తాను అన్నాను. ఇంకా భగవంతుడు అడగడం ఏంటి, భగవంతుడి దగ్గర పని చేయడానికి ఎవరండి ఒప్పుకోరు? స్వామి ఎంతో సంతోషపడి లేచి బయటికి వెళ్ళి వైస్ ఛాన్సలర్ డాక్టర్ షరాఫ్ని లోపలికి పిలిచారు. మన మీదనే మనం ఆధారపడటంపై నాకది ఒక పాఠం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నన్ను డెప్యుటేషన్ మీద ఈ ఇన్స్టిట్యూట్కి తేవడంలో అవసరమైనవి చేయమని చెప్పడానికి ముందు ఎంతగానో మనం కాంక్షించే పాద నమస్కారాన్ని ప్రసాదించారు. వారు నా వైపుకు తిరిగి, వచ్చే నెల ఆరంభంలో ఇక్కడికి వచ్చి ఇన్స్టిట్యూట్లో చేరు అని అన్నారు. అది స్వామి నాకు ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూ. అప్పుడు పాద నమస్కారం ఇచ్చి, నీవు వచ్చే నెల వచ్చి చేరు అని చెప్పారు. 1900 ఓకే, థ్యాంక్ యూ సార్. నాకు అవకాశం మరొకసారి 6వ భాగాన్ని కూడా ఇచ్చినందుకు స్వామివారికి, అదే విధంగా గురువులకి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. Thank you so much. నాకు అద్భుతం మీరు మిత్రులేను, వాళ్ళు బాగా ఆనందపడ్డాను. ఇలా మిస్టర్ కూడా నాకు టాపిక్స్ వైల్డ్ కూడా కంటిన్యూస్ బాబాను దర్శించి
ఇందాక గ్రూప్లో అంటే ఎప్పుడు ఒక గ్రంథం అయితే ఒక స్టాటిస్టిక్స్ పెట్టారు, ఎవరైనా చూసారా సార్? అహంతత్వంలోకి ప్రారంభమైంది నుంచి ఎన్ని గ్రంథాలు చదివారో నా లిస్టులో ఉంటాయి. అహంతత్వంలోకి పోల్చి ఎవరు చూడలేదండి. అనుభవిస్తుంది. మళ్ళా వేసాను ఇప్పుడు మళ్ళా ఫ్రెష్ అందులో మొదటి దగ్గర అయితే ఎన్ని గ్రంథాలు చదివామని తాను ఇష్టపడి ఉంటుంది, ఎవరైనా చూసుకోవచ్చు రికార్డు. ఒక గ్రంథం కాగానే కంపల్సరీగా స్టాటిస్టిక్స్ చేస్తాను. యాక్చువల్లీ అనుకుంటున్నా ఇది మళ్ళీ మన కోటేశ్వరరావు పంపిస్తారు, మన కోటేశ్వరరావు గారు కాదు, టెస్ట్ చాలా ఆనందంగా సార్ చూసి స్టాటిస్టిక్స్ ఆయన తెలియదు అంతకుముందు, నేను వచ్చినప్పుడు కూడా తెలియదు, ఇంత డీటెయిల్ ఆయన చెప్పలేదు, చూసి ఆనందపడ్డాడు. సో ఇప్పుడు మనకి సెక్షన్ 7 6వ భాగంతో పాటు 2 అదర్ ప్రాజెక్టులు కూడా ఉంటున్నాయి. ప్రతిసారి వాటిని అంటే బాబాను దర్శించే నియోగం ప్రాజెక్ట్స్ చివరికి వచ్చామండి. బాబాను దర్శించే నియోగం ఈరోజు మనం ఒక్కొక్క మహనీయుల గురించి తెలిసిన ప్రయత్నం చేయండి. తూర్పుగోదావరి జిల్లాలో అమలాపూర్ దగ్గర కొమ్మరిగిరి పట్నం అనే గ్రామాల్లో ఒక ఆశ్రమం నిర్మించుకొని ప్రసలాద స్వామి దేవుడి పేరు నివసిస్తున్నారు. ఆ ఏరియాలో తెలుసుంది బహుశా వాళ్ళు తెలియాలని కూడా ఏం లేదు. ఆయన చాలా దయాలుగా హృదయం. ఆయన గృహ సంవత్సరంలో ఉంచి దారి రామరాకుపై నీటి బొచ్చు వల్లే ఏమాత్రం సంసారం కూడా అమలు. ఒకసారి ఒక భక్తులు వాళ్ళని కొన్ని సన్యాసం తీసుకున్నామనా అని అడిగేస్తారు. అందుకే సమాధానం చెప్పాడు, అది తీసుకుంటే వచ్చేది మనసులో ఉండాలి. అది తీసుకుంటే డేట్స్ తీసుకున్నారా అంటే ఇదే ఆలోచన ఉంది. తీసుకుంటే వచ్చేది కాదు, మనసులో ఉండాలి. ఆయన పర్యాయం హిమాలయాల ప్రాంతానికి వెళ్ళి అక్కడే ఉండిపోవడం నిశ్చయించుకోవాలి. కానీ వల్ల చిరునామాలో వెళ్ళి రమణ మహర్షిని సందర్శించారు. పద్మనాభ స్వామి రాబోయే ముందు రమణ మహర్షి గారు ఎటువంటి ఆహ్వానం మాట్లాడారు. గురువు గారు చిన్న రిక్వెస్ట్ సార్, వాయిస్ సరిగా లేదు సార్, నాట్ క్లియర్. చేయండి సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు ఓకే సార్. అది వేరే బహుశా ఛార్జ్ తగ్గిందేమో. ఓకే, మహనీయుల మాటలు ఎలా ఉంటాయంటే అద్భుతమైన పదం చూడండి. ఆయన రమణ మహర్షి దగ్గరకు వస్తుంటే అప్పటికే రమణ ఇంకా రాలేదు. ఆయన రమణ మహర్షి ఆయన చుట్టూతో ఉన్న వాళ్ళతో అన్నమాట, మనమందరము హంసలము, రాజహంస రాబోతోంది ఈవేళ అన్నారు. వాట్ ఫ్యాంటాస్టిక్ వర్డ్ అండి.
రమణ మహర్షి లాంటి వాడు ఈ మాట అన్నాడంటే ఆలోచించండి. అందుకనే ఆయన మహర్షి అయ్యారు. మనమందరము హంసలము, రాజహంస రాబోతుంది ఈవేళ అని చెప్పారు. ప్రహ్లాద స్వామి గురించి భగవాన్ రమణ మహర్షి దృష్టిలో ప్రహ్లాద స్వామి యొక్క స్థానం అది. రమణుల వారు ప్రహ్లాద స్వామితో మాట్లాడుతూ హిమాలయాలకు వెళ్ళవద్దు, తేనెటీగలు పూల దగ్గరకు రావాలి కానీ పూలు తేనెటీగ దగ్గరకు వెళ్ళకూడదు అంటూ, గోదావరి తీరంలో నీకు 3 ఎకరాలు ఉన్నది కదా, అక్కడ ఆశ్రమం కట్టుకొని ఉండు అని హితవు పలికారు. కొమరగిరిలో ప్రహ్లాద స్వామి ఆశ్రమంలో ఎప్పుడు సాయినామం మారుమోగుతూ ఉంటుంది. వారు ఎన్నడూ పుట్టపర్తి పోలా, భౌతికంగా బాబావారిని సందర్శించలేదు. అయినా కూడా తన ఆశ్రమానికి వచ్చిన వారితో పుట్టపర్తి వెళ్లి సత్యసాయి బాబా వారిని సందర్శించుకోండి, ఆయన సాక్షాత్తు భగవంతుడు అని చెప్పి పంపేవారు. వారు నిరంతరము ఆత్మానుసంధానంతో యోగముద్రలో ఉంటూ కూడా తను దర్శింపవచ్చిన భక్తులను ఆశీర్వదిస్తూ ఉండేవారు. వారిచ్చే తీర్థం స్వీకరించిన వారికి ఎన్నో శారీరక మానసిక రుగ్మతలు మటమయం అయ్యేవి. పుట్టపర్తిలో భగవాన్ బాబా పుట్టినరోజున బాబా లడ్డూలు పంచిపెట్టినప్పుడు అదే సమయంలో ఆ లడ్డూలు కొన్ని కొమరగిరిలో పూజా మందిరంలో వారి సన్నిధిలో ప్రత్యక్షమయ్యేవి. అప్పుడప్పుడు ప్రహ్లాద స్వామి బాబా వారి వలె విభూతి ఇచ్చేవారు. అక్కడ గొప్పతనం ఏంటంటే చూడండి, మళ్ళీ ఈ ఇస్తున్నది బాబాయే అని వారు చెప్పేవారు. ఆ విభూతి ప్రత్యేకమైన పరిమళంతో, చక్కని రుచితో ఆహ్లాదం కలిగించేది కూడా. ఒకసారి వచ్చిన భక్తులకు పంచిపెట్టే ప్రసాదం అయిపోతే ఆ మహానుభావుడు మెల్లగా తన గెడ్డం సవరించుకున్నారు. అంతే, ఆయన చేతి నిండా పటిక బెల్లం అచ్చులు వచ్చాయి. వాటిని 50-60 మంది భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టడం జరిగింది. ప్రహ్లాద స్వామి చుట్టూ వాతావరణం నిశ్శబ్దంగా, పవిత్రంగా, ఆధ్యాత్మికత వెల్లవిరుస్తూ ఉండేది. ఆయన ఎంతో ప్రేమ, దయ నిండిన హృదయంతో వచ్చిన భక్తుల్ని ఆశీర్వదిస్తూ ఉండేవారు. ఆయన ఒక సందర్భంలో పండరీ వెళ్ళినప్పుడు ఆయన ఎదుట పాండురంగుడు ప్రత్యక్షం అయ్యట. అప్పుడు ప్రహ్లాద స్వామి భక్తి పారవస్యంతో ఆయన కౌగలించుకున్నారు. అదే క్షణంలో పాండురంగ విఠలుడు, ప్రహ్లాద స్వామి ఇద్దరు అదృశ్యులయ్యారట. కొంతసేపటికి తర్వాత సమయం అయిపోయిందని అర్చకులు తలుపులు మూసివేస్తే మూసిన తలుపుల్లోంచే ప్రహ్లాద స్వామి బయటకు వచ్చారట. పండరీపురంలో విఠలాలయంలో ఏకాదశి వ్రతాలు జరుగుతుంటాయి. కొమరగిరి పట్టణంలో కూడా ప్రహ్లాద స్వామి ఏకాదశి వ్రతాలు జరుపుతుంటారు. వారు పాండురంగన అవతారము అని ఇప్పటికీ భక్తులు విశ్వసిస్తుంటారు. ఆ ప్రదేశం తోటల్లో ఉన్న పండరి అని భావించి భక్తులు వీరిని తోట్ల పండరి బాబా అని కూడా పిలుస్తారు. ఒక పర్యాయం ఒక హరిద్వార్ నుంచి ఒక యోగి పుంగవుడు వచ్చాక ప్రహ్లాద స్వామి ఆశ్రమానికి నవ్వుతూ, స్వామి ఇక్కడ జీవులకు ధార పోయబడును అని ఒక బోర్డు పెడితే బాగుంటుంది
ఆశ్రమంలో అన్నట్టు. అంటే వాట్ ఇస్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది అంటే జీవులకు వారి పుణ్యమునకు తగిన జన్మ ప్రసాదించబడును అనే అర్థంలో వారు ఆ మాట అన్నారు. అప్పుడు ప్రహ్లాద స్వామి అన్న సమాధానం చూడండి. అందరికీ అలా చేయటానికి నీ తపశక్తి నా తపశక్తి సరిపోతుందా అన్నారు అర్ధోక్తిగా. ఈ సిద్ధపురుషుడు ఒకసారి యాత్రగా వెళ్ళినప్పుడు దిగువ కావేరిలో స్నానం చేద్దామని వెళితే అక్కడ ఇసుకే తప్ప నీరు కనిపించలేదు. అప్పుడు ఒక ఆయన, మీరు స్నానం చేయడానికి దిగండి, నీళ్లు అవే వస్తాయన్నట్ట. ప్రహ్లాద స్వామి కిందకి దిగగానే కావేరి నది జలజల ప్రవహిస్తూ వచ్చింది. మీరు స్నానం చేసి ఒడుగు రాగానే మళ్ళీ నీళ్లు కనపడ్డాయి. మీరు కాశీ వెళ్ళినప్పుడు అక్కడ ఉండే పండాలలో ప్రధాన పండ భార్య గొంతు దగ్గర పెద్ద క్యాన్సర్ పడుతూ బాధపడుతూ చివరి గడియల్లో ఉంది. ఆమెను త్వరలోనే గంగలో వదలటానికి అతడు నిశ్చయించుకున్నాడు. ఆ సమయంలో ప్రహ్లాద స్వామి అక్కడికి వెళ్ళగా వారి బాధ చూసి స్వామి ఆర్ధ హృదయులే, సాయంత్రం ఆంధ్ర ఆశ్రమానికి రండి, భజనలో కూర్చుందురు గాని అని అన్నారు. వారు ఆమెను భజనకు తీసుకొచ్చారు. ఆ భజనలో ప్రహ్లాద స్వామి పరవశంతో నాట్యం చేస్తూ తన కాలితో ఆమె గొంతు దగ్గర తన్నారు. ఆ పుండు ఊడి పడిపోయింది. ఆమె ఆరోగ్యవంతురాలైంది. వాళ్ళు స్వామికి కనకాభిషేకం చేస్తామన్నారు. అప్పుడు స్వామి, వెళ్ళిపోయింది రావాలి అంటే చేయండి అన్నారు. ఏమిటి స్వామి ఎలా అంటారు అంటే, వద్దు, నేను కాదు నయం చేసింది ఆ విశ్వేశ్వరుడు అన్నారు ప్రహ్లాదుడు. ఈయన యాత్రలో ఉన్నప్పుడే రమణాశ్రమంలో రమణ మహర్షి శరీరం వదిలిపెట్టారు. అదే క్షణంలో ప్రహ్లాద స్వామి తోటి వారితో ఆ విషయం చెప్పారు. మన స్వామి కూడా అప్పుడు నేను చాలాసార్లు చెప్పాను. స్వామి ట్రాన్స్లోకి పోవటము, ఇద్దరు పిల్లలు పట్టుకోవడం చాలాసార్లు చెప్పాను నేను. స్వామి అప్పుడు చెన్నైలో ఉండటం. తూర్పుగోదావరి జిల్లాలో సరస్వతి, మీనాక్షి అనే ఇద్దరు ఉత్తములైన స్త్రీలు ఉన్నారు. వారు చిన్ననాటనే ఒంటరి వారు కాగా మనశ్శాంతి కోసమే యాత్రలు చేసి వచ్చిన తర్వాత ఒకనాడు ప్రహ్లాద స్వామి ఆశ్రమంలో యజ్ఞం జరుగుతుంటే వచ్చి కూర్చున్నారు. ఆ రాత్రి కలలో వారికి పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయము, మందిరం లోపల శ్రీకృష్ణ విగ్రహము, అటు ఇటు షిరిడి బాబా, పత్తి బాబా ఫోటోలతో సహా ఆనాడు ప్రార్థనా మందిరం ఎలా ఉండేదో అలా ఉన్నట్లు దర్శనమైంది. పత్తిలో భజనలో కూడా వాళ్ళు పాల్గొన్నారు. ఆ కళ వారికి ఎంతో మనశ్శాంతిని చేకూరింది. మర్నాడు ప్రహ్లాద స్వామి వారిని చూసి, మీకు ఒక మహాపురుషునితో అనుబంధం ఏర్పడుతుంది. ఆ మహాపురుషుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అని పలికి వారిని పుట్టపర్తి వెళ్లి బాబాను దర్శించమని ఆయన సాక్షాత్ భగవంతుడు అని సలహా ఇచ్చారు. వారు ప్రశాంతి నిలయం చేరగానే వారిని భగవాన్ బాబా ఎంతో దయతో పిలిచి, ప్రహ్లాదుడు పంపించాడా, కర్తృత్వం ఏది తన మీద పెట్టుకోడు అంటూ వారు పడిన కష్టములని చెప్పి, నేనే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. ఈ రోజు నుంచి పుట్టపర్తి మీ స్వగృహం, మీరు జీవితాంతం ఇక్కడే ఉండండి అని వారికి ఆశ్రయం ఇచ్చారు బాబా. సరస్వతి, మీనాక్షి గారు. ఒక వేసవిలో వారు ప్రశాంతి నిలయం నుంచి కొమరగిరిపట్నం వచ్చి ప్రహ్లాద స్వామిని దర్శించుకున్నారు. ఏమిటి ఇలా వచ్చారు పుట్టపర్తి నుంచి అని స్వామి అడిగితే,
పుట్టపర్తిలో ఎండల్లో షెడ్డులో ఉండలేకపోతున్నాం స్వామి అన్నారు వారు. మనందరం కూడా షెడ్ లో ఉన్న వాళ్ళు. ఐ థింక్ ఎవ్రీబడి ఎక్స్పీరియన్స్. ఫ్యాన్లు గీళ్ళు ఉండవు. రైట్? ఉన్నారా ఎవరిని షెడ్లలో? ఏమో మరి. నేనైతే ఉన్నా 90s లో. పుట్టపర్తిలో ఎండల్లో షెడ్యూల్లో ఉండలేకపోతున్నాం. నాకే అనిపించేది లోపల స్వామి ఫ్యాన్ పెడితే బాగుండేది. తర్వాత అన్ని ఆ షెడ్లను తీసి మంచి హాల్స్ చేశారనుకోండి మన గురించి. అయితే మీకు మేడలు కావాలన్నమాట అన్నారు ప్రహ్లాద స్వామి. చూడండి, వారు వేసవి అనంతరం ప్రశాంతి నిలయం వెళ్ళగా అక్కడ షెడ్డు తీసేసి మేడలు కట్టి ఉన్నాయి. నేను చూడలేదు ఈ మాటలు. నేను నెక్స్ట్ లెటర్ కూడా చూడను. నాకే అనిపించేది ప్రారంభంలో పోయినప్పుడు ఈ సామాన్లన్నీ మేడలో ఒక గదిలోకి మార్చబడి ఉన్నాయి. వారు ఈనాటికి పుట్టపర్తిలో ఉంటూ బాబావారి మందిరం అలంకరణకే పూలమాలు గుర్చి సమర్పిస్తూ తమ జీవనం తెలిసి ఉండొచ్చు. మరి ఈనాటికి అంటే గ్రంథం ఎప్పుడు రాశాడు? అప్పటికి ఈ మహనీయుడు గ్రంథం రాసింది 2013కి. దిస్ ఈజ్ అబౌట్ శ్రీ ప్రహ్లాద స్వామి. ఇక్కడ కూడా చిన్న అవతార ప్రకటన క్యాప్షన్ ఉంది. సాధువులు సత్పురుషులు ఆర్తితో ఎదురు చూసినప్పుడు భగవంతుడు అవతార పురుషులుగా వస్తాడు. ఎందరో సాధువులు ప్రార్థించారు, అందువల్ల నేను అవతరించాను అన్నాడు స్వామి ఒక సందర్భంలో. ఇంకొక ఆయన గురించి తెలుసుకుని యూ కెన్ కంక్లూడ్ సెషన్ టుడే. ఇతను ఇప్పుడు చెప్పుకో ఆయన ఫారినర్, పాశ్చాత్య దేశం. బ్రెజిల్ దేశంలో స్పిరిటిజం అనే ఒక ఆధ్యాత్మిక సంస్థ ఉంది. ఆ సంస్థ సభ్యులు అక్కడ శ్రీ సత్యసాయి సేవా సంస్థ చక్కని పేరు ప్రఖ్యాతులు సంపాదించి అభివృద్ధి పొందడం గమనించి ఆ సంస్థకు చెందిన 2 సభ్యులు అసలు విషయం తెలుసుకోవాలని ప్రశాంతి నిలయం వచ్చారు. వారిలో ఒకరు ప్రొఫెసర్ రైవాల్డో. ఆయన ఆధ్యాత్మిక శక్తులు కలిగిన మహానుభావుడు. ఆయన భగవంతుని చేత ప్రత్యేకంగా ఆశీర్వదింపబడిన వ్యక్తి అని అక్కడి వారు భావిస్తారు. సాధారణ మానవుని దృష్టికి అందని విశేషమైన ఆధ్యాత్మిక దృశ్యాలను చూడగలిగిన శక్తి ఆయనకు ఉంది. బ్రెజిల్లో ఆయన సభలకు జనం విశేషంగా వస్తారు. ఆయన వాక్కు సమ్మోహన శక్తితో కూడి ఉంటుంది. ఆ రైవాల్డో మహాశయుడు బ్రెజిల్ నుంచి బయలుదేరి ప్రశాంతి నిలయం వచ్చాడు. సాధారణ వ్యక్తి వలె వచ్చి దర్శనంలో కూర్చున్నాడు. ఎందుకంటే చూడటానికి వచ్చాడు కదా. ప్రశాంతి నిలయంలోని పరిశుద్ధమైన పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణానికి ఆయన పులకించిపోయాడు. వేలాది మంది భక్తులు, అనేక దేశాల వారు ఒక చోట కలిసి కూర్చున్నా ఎవరి నిర్బంధము లేకుండా నిశ్శబ్దంగా మౌనంగా అందరూ యోగుల వలె తాపస్సుల వలె ఉన్నారు. సత్యం సుమన్ సుందర్ కూడా ఇలా చదవండి. చాలా మంది పుస్తకాలు లేవు. ప్లీజ్ డోంట్ రన్. అందరి కళ్ళలో ప్రేమ భక్తి తొణికిసలాడసాగాయి. సో స్వామివారి దర్శనం ప్రసాదించడానికి బయలుదేరారు. ఎట్లా ఉందంటే బాబా ఒక దివ్య సౌందర్యంతో వేరే లోకంలోంచి దిగి వచ్చినట్లుగా ఆయనకు అనిపించింది.
మనకు కనపడు. నేను అదే అన్నాడు, నేను రుద్రం గురించి. ఆత్మ రూపంలో కొంతమంది ఉంటారు, ఆత్మ లేకుండా చాలా మంది. అది వేదమంత్రం అంటాం, ఆత్మ అది. హృదయభ్యో అరదభ్యో అంటే అది. ప్లీజ్, నేను సాయంత్రం సార్ వచ్చారు, ఒక 10 మంది మాత్రమే ఉన్నాం. అదే ఈవిడ అంటుంది, విజయవాడ ఆవిడ ఈ మధ్య రావట్లేదు. ఆవిడ బాలవికాస్ టీచర్ ఎవరు మర్చిపోయాను ఆవిడ పేరు. చాలా రోజులు వచ్చింది మన దగ్గర, సత్సంగాలు కూడా చెప్తుంది. చాలా ఫేమస్ పర్సన్ విజయవాడ. అది కూడా జంట పేరే ఉంటుంది మన దగ్గర. రమణ ప్రసాద్ అండి. రమణ ప్రసాద్. రమణ ప్రసాద్, వెరీ గుడ్ సార్. ఆవిడ చెప్తుంటారు అన్నమాట, అదే సమయంలో దేవదూతలు ఆ ప్రాంతం అంతా ఆవరించి ఉన్నారు. మనకి ఎప్పుడు కనిపించారా? నాకైతే కనపడలేదు సార్. బాబా దర్శనం కోసం భక్తులు ఎంత ఆర్తితో ఉన్నారో దేవతలు కూడా అంత ఆర్తితో ఉన్నారు. బాబా వారు దర్శనం ఇవ్వటానికి వచ్చినప్పుడు ఆకాశం నుంచి దివ్య తేజస్సు ప్రవాహం వల్లే అతని భక్తులపై ప్రసరిస్తోంది. మనం బెర్నోవిస్ కి కెర్లియన్ కూడా, బాబా కదిలి వస్తున్నప్పుడు లేత గులాబీ వర్ణంలో ఉన్న వారి తేజస్సు వారి సమీపంలోని భక్తులపై ప్రసరించి వారిలోని దుర్గుణాలను హరించి వేస్తోంది. బాబా దర్శనం ఇచ్చినంతసేపు, ఎందుకంటే ఆయన హీజ్ నాట్ ఆర్డినరీ మ్యాన్. ఆయన రైవాళ్ళు మనకు కనపడలే, మనకు చుట్టూతో వాళ్ళే కనపడరు. బాబా దర్శనమిచ్చినంతసేపు దేవదూతలు ఆ ప్రాంతం అంతా నిండి ఉన్నారు. అది ఇంకా స్వామి రుద్రాలు చాలా చెప్తుంటారు, స్వామి ఒక్కడే అనుకుంటారు, స్వామి పక్కన చాలా మంది ఉంటారు. సో ఇట్ షుడ్ నాట్ అబ్స్ట్రాక్ట్ దేమ్. అది రైవాళ్ళు మహాశయుడు ఈ దృశ్యాలన్నీ స్పష్టంగా చూసి ఆశ్చర్యపడుతున్నాడు. అతడు తాను ప్రశాంతి నిలయాలకు రావటం తన జన్మ సార్థకం చేసే ఒక సన్నివేశమని, ఇది భగవంతుడైన బాబా ఎంతో దయతో తాను ప్రసాదించిన వరమని భావించాడు. ఆయన ఒక ఆర్గనైజేషన్, సత్యసాయి వాళ్ళు చాలా బాగుంటుంది, వరల్డ్ ఫేమస్ అయింది. ఎలా అయింది, ఏం చేస్తున్నా చోట అబ్జర్వ్ చేయడానికి వచ్చిన ఆయనకి అద్భుతమైన ఫీలింగ్ ఇచ్చారు స్వామి. నిన్న కనుక ఆయన విశ్వంజీకి పూలకుండి పెడితే, పూలకుండి కాలు మీద పెడితే కుండలని ఎందుకు అయిందో సార్ అద్భుతంగా చెప్పారు. మళ్ళీ తెప్పిస్తా. ఏం కొడేశ్వర గారు కదా సార్? అవును సార్, అవునండి. పూలకుండి మనం కూడా కాలు మీద వేసుకుంటే కుండల్ని యాక్టివేట్ అవుతుందా అంటే వేసుకుని చూస్తే తెలుస్తుంది. ఏం చెప్తున్నారో, కాలు మీద వేసుకుంటే తెలుస్తుంది కుండల్ని యాక్టివ్ అవుతుందో లేదో. అది మళ్ళీ సార్ని రిక్వెస్ట్ చేశాను, చెప్తాను నెక్స్ట్ సంగతి. కుడిక ఒక కాలి బొటన వేలికి కుండలకి ఏంటి సంబంధం చాలా బాగా చెప్పాను. జ్ఞాని వేదాంతి అయిన రైవాల్డో ప్రశాంతి నిలయం నుంచి తిరిగి బ్రెజిల్ దేశానికి వెళ్ళి అక్కడ తన సంస్థ స్పిరిటిజం సంస్థ ముఖ్య సభ్యులతో ఒక సమావేశం ఏర్పరిచి ప్రశాంతి నిలయంలో తాను దర్శించిన మహనీయమైన దృశ్యాలను విశదీకరించి చెప్పాడు. విమర్శనాత్మక దృష్టితో తమ దేశం నుంచి వెళ్ళి వచ్చిన వ్యక్తి, పైగా తమ దేశపు ఆధ్యాత్మిక వ్యక్తి ఇలా బాబా పట్ల ఆరాధనా భావంతో మాట్లాడేసరికి ఆశీర్వాదం. నెగిటివ్ కాన్సెప్ట్ తో వచ్చాడు. అందులో ఆయన దేశం వారు కదా, భారతదేశం ఒక ఆధ్యాత్మిక వ్యక్తి బాబా దివ్య దర్శనంతో దివ్య ప్రబోధలతో ఎంతో ప్రభావితమైన వారు బాబా ఈ మానవాళ్ళని ఉద్ధరించడానికి చేసిన దేవదేవుడు అని గ్రహించారు. అప్పుడు దాన్ని ఎవరిబడి రియలైజ్. ఎవరు చెప్పారు అంటే ఒక మహనీయుడి పేరు మనం వినే ఉంటాం. ఈ విషయాలన్నింటినీ లియనార్డో గట్టర్ మహాశయుడు రేడియో సాయి ఇంటర్వ్యూలో, చాలా మంది రేడియో సాయి ఇంటర్వ్యూలు ఇస్తుంటారు, ఇందులో కూడా ఇచ్చిన వాళ్ళు ఉండొచ్చు మీరు. ఆ రేడియో సాయి ఇంటర్వ్యూలో ఆ గట్టర్ అనే మహాశయుడు ఈ రైవాల్డో గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా చిన్న అవతార తత్వం ఒక క్యాప్షన్ ఉంది, హియర్ వీ కెన్ స్టాప్ ఇట్.
7,000 సంవత్సరాల క్రితం విషయం కాదు, 70,000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనల గురించి కూడా నాకు తెలుసు. ఇందాక MBA పిల్లలతో అన్నారు, మీరేదో కాలేజీకి వచ్చారు, ఇప్పుడు పరిచయం కాదన్నారు, ఎప్పటిదో అన్నారు. అది మనందరి పరిస్థితి కూడా అది. మనకి స్వామి లింక్ ఇప్పటిది కాదు, మనం ఇప్పుడు అనుకుంటున్నాం, ఆయన తెలుసు మనతో పాటు ఆయన లింక్ ఎప్పటిదో. 7,000 సంవత్సరాల క్రితం విషయం కాదు, 70,000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనల గురించి కూడా నాకు తెలుసు. నేను కాలంతో ముందుకు గాని వెనుకకు గాని పోగలను. నేను కోరుకున్న ఏ విషయాన్ని గురించి అయినా తెలుసుకోగలను. స్థలము కాలము నాపై ఎటువంటి ఆంక్షలను విధించలేవు. నన్ను అవి పరిమితం చేయలేవు. నేను దేశ కాల పరిమితులకు అతీతుడను. ఒకేసారి వేల శరీరములందు వివిధ ప్రదేశములందు కూడా ఉండగలను అంటే తన అవతార తత్వ ప్రకటన ఒకసారి ఇవ్వటం జరిగింది. బ్యూటిఫుల్ కలెక్షన్ ఇవ్వండి రచయిత గారు, సుమన్ బాబు గారు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోక సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.